హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిమంది ఉన్నామని చెప్పేసి ఎవరు నిరుత్సాహపడద్దు. కొద్దిమంది మేము ఉన్నామని చెప్పేసి ఎవరు నిరుత్సాహపడద్దు. వస్తున్నారు ఇంకా 11:10 టైం అయింది, ఇంకా వస్తున్నారు. కాబట్టి ఉత్సాహంగా ఉందాం. సో ఈ సంవత్సరం దేవుడు నాకు కృపనిచ్చినందుకు మీ ఎదుట నిలబడటకు దేవుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ఆయనకు నేను ఎంతగానో రుణపడి ఉన్నాను. అందుకని యేసు ప్రభు నాకు సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటున్నాను. అంతేకాదు నన్ను ప్రోత్సహించి నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో మనము వాక్య భాగంలోనికి వెళ్దాం. వాక్య భాగంలోనికి వెళ్ళే ముందుగా మీకు కొన్ని ప్రశ్నలు వేస్తాను. ఆన్సర్లు చెప్పండి. చేతులు ఎత్తడమే ఆన్సర్లు వాటికి చేతులు ఎత్తడమే. బుక్కులు చదవని అవసరం లేదు. జనరల్ క్వశ్చన్లు కాదు ఇవి, బైబిల్లో ఉన్నవే. కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, దానికి మీరు చేతులు ఎత్తి సమాధానం చెప్పండి. సో మీలో ఎంతమందికి యేసు ప్రభుని చూడాలని ఆశ ఉంది? మీలో ఎంతమందికి యేసు ప్రభుని చూడాలని ఆశ ఉంది? ఇంకా కొన్ని చేతులు దించబడే ఉన్నాయి. ఆశ లేదా? ఏ ఆశ లేకుండా మీరు మందిరానికి వచ్చారా? రెండవ గుంపు అంటారు వాళ్ళని. మీలో ఎంతమందికి యేసు ప్రభుతో గడవాలని ఆశ ఉంది? ఎంతమంది ఆయనను కలవాలని మీకు ఆశ ఉంది? ఆల్మోస్ట్ 30% అందరూ చేతులు ఎత్తారు. సో మీ ఆశ నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ దేవుని కూడా నేను ప్రార్థన చేస్తున్నాను, మీ ఆశలు నెరవేర్చబడాలని చెప్పేసి. కాబట్టి మనం యేసు ప్రభుని చూడాలంటే ఏం చేయాలి? ఆశ అయితే ఉంది మనలో, యేసు ప్రభుని చూడాలని, ఆయనతో గడపాలని, ఆయన కలవాలని మనకైతే ఆశ ఉంది. మరి మన ఆశ నెరవేర్చబడాలంటే, యేసు ప్రభుని మనం చూడాలి అంటే ఏం చేయాలి? ఇది చేతులు ఎత్తి చెప్పే ఆన్సర్ కాదు. ఓకేనా? యేసు ప్రభుని చూడాలంటే మనం ఏం చేయాలి? సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ని కలవాలంటే ఏం చేయాలి? మనము ముందుగా వెళ్ళి ఓపి రాయించుకుని వెళ్ళాలి. ఒక ఎమ్మెల్యేని కలవాలంటే ఎమ్మెల్యే పిఏ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఒక కలెక్టర్ని కలవాలంటే కలెక్టర్ దగ్గర మనము ముందుగానే అపాయింట్మెంట్ తీసుకోవాలి. ముఖ్యమంత్రిని కలవాలన్నా, ప్రధానమంత్రిని కలవాలన్నా, ముఖ్యమైన అధికారులను కలవాలన్నా, రాష్ట్రపతిని కలవాలన్నా కానీ మనము ముందుగానే అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఈ లోక నాయకులను, ఈ లోక అధికారులను మనము కలవాలంటే అపాయింట్మెంట్ కంపల్సరీ. మరి ఈ లోకానికి పరిపాలించే మహారాజు అయినటువంటి యేసు ప్రభును కలవాలంటే మనకేం కావాలి? ఏమి కావాలన్న విషయాన్ని మనకు పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. ఆమేన్, హల్లెలూయా. ఆన్సర్ దొరికిందండి. యేసు ప్రభుని చూడాలి అన్నా, యేసు ప్రభుతో గడపాలన్నా, యేసు ప్రభుని కలవాలి అన్నా ఏం చేయాలి? మనము హృదయములో శుద్ధి ఉండాలి. హృదయ శుద్ధి ఉండాలి మనకు. హృదయ శుద్ధి ఉంటేనే మనము యేసు ప్రభుని చూస్తాం. హృదయ శుద్ధి ఉంటేనే యేసు ప్రభుతో మనం గడుపుతాం. హృదయ శుద్ధి ఉంటేనే యేసు ప్రభుని మనం కలుస్తాం. కాబట్టి ఎవరైతే హృదయ శుద్ధి కలిగి ఉంటారో వారందరూ దేవుని చూస్తారు. నీవు గాని నేను గాని దేవుణ్ణి కలవాలన్నా, చూడాలన్నా, ఆయనతో మనము గడపాలన్నా కానీ మనకేముండాలి? హృదయ శుద్ధి ఉండాలి. హృదయ శుద్ధి అనగా ఏమి? హృదయ శుద్ధి అని చెప్పుకుంటున్నాం. హృదయ శుద్ధి అంటే ఏమిటి? హృదయ శుద్ధి అనగా పరిశుద్ధమైన హృదయమును కలిగి ఉండడం, శుద్ధమైన హృదయమును కలిగి ఉండడం. మన హృదయం ఎలాగుండాలంటే కల్మషం లేనిదై ఉండాలి. మన హృదయం ఎలాగుండాలంటే దోషం లేనిదై ఉండాలి. మన హృదయం ఎలాగు ఉండాలంటే యథార్థమైన హృదయమై ఉండాలి. మన హృదయం ఎలాగు ఉండాలంటే పవిత్రమైన హృదయమై ఉండాలి. ఇంకా చెప్పాలంటే మన హృదయము
పాపమును అసహించుకునేదై ఉండాలి. పాపమును అసహించుకోకుండా ఏం చేయాలి? హృదయంలో పాపాన్ని అసహించకుండా దాన్ని లక్ష్యం చేయకుండా ఏదై ఉండాలి. ఇంకా హృదయాల్లో పాపముకు చోటు లేకుండా ఉండాలి. అటువంటి హృదయాన్ని మనము శుద్ధ హృదయం అంటాం, పరిశుద్ధమైన హృదయం అంటాం. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మన హృదయము పరిశుద్ధాత్మ అదుపులో ఉండాలి. హల్లెలూయా. ఎక్కడ ఉండాలి? మనది పరిశుద్ధ హృదయం అయితే ఎవరి అదుపులో ఉండాలి? పరిశుద్ధాత్మ అదుపులో ఉండాలి. అప్పుడు మనది పరిశుద్ధమైన హృదయం. ఒక హృదయం అనేది ఒక వ్యక్తి యొక్క అంతరంగ స్థితిని తెలియజేస్తుంది. అంతరంగ స్థితి అంటే లోపల ఏముందో మనకు హృదయం తెలియజేస్తుంది. అది పవిత్రతతో నిండి ఉందా, అపవిత్రతతో నిండి ఉందో అంతర్గత స్థితి మనకు తెలియజేస్తుంది. మామూలుగా ఏం చేస్తాం? మనము పైగా శుద్ధి చేసుకుంటాం. ఎక్కువగా పైకి మనము శుద్ధి చేసుకోవడానికి ఇష్టపడతాం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే పై శుద్ధి కోరుకోవటం లేదు. దేవుడు అంతరంగ శుద్ధిని కోరుకుంటున్నాడు. మన అంతరంగంలో, మన హృదయంలో శుద్ధి ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి మన హృదయాలు ఎలా ఉంచుకోవాలండి? మన హృదయాలు పరిశుద్ధంగా ఉంచుకోవాలి. మన హృదయంలో పాపానికి చోటు ఇవ్వకుండా ఉండాలి. ఎల్లప్పుడూ మన హృదయాలను పరిశుద్ధాత్మ అదుపులో పెట్టుకోవాలి. కాబట్టి ఈ సమయంలో మనం పరిశీలన చేసుకోవాలి. మన హృదయం పరిశుద్ధంగా ఉందా? మన హృదయం పాపాన్ని అసహించుకుంటుందా? లేకుంటే పాపాన్ని లక్ష్యం చేస్తుందా? మన హృదయం పరిశుద్ధాత్మ అదుపులో ఉందా లేదా అని చెప్పేసి మనం పరిశీలన చేసుకోవాలని చెప్పేసి మీకు మనవి చేస్తున్నానండి. ఇంకా మనం వాక్య భాగంలో ముందుకు వెళ్దాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందండి? నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. అంటే మన హృదయం అనేకమైన ఆలోచనలతో, అనేకమైన తలంపులతో, అనేకమైన విషయాలతో నిండి ఉంటుంది. ఎప్పుడు ఒకే తలంపు, ఒకే ఆలోచన ఉంటుందో మన హృదయంలో? ఎప్పుడు ఒకే ఆలోచన, ఒకే తలంపు, ఒకే విషయం మన హృదయంలో ఉండదు. అనేకమైన విషయాలు, అనేకమైన తలంపులు, అనేకమైన ఆలోచనలు మన హృదయంలో నిండి ఉంటుంది. కాబట్టి మన హృదయంలో ఉన్న ఆలోచనలు అయితేమి, మన హృదయంలో ఉన్న తలంపులు అయితేమి, మన హృదయంలో ఉన్న విషయాలు అయితేనేమి, ఏవైనా కానీ ఏదో ఒక రోజు బయటకు వస్తాయి. రావా? ఏదో ఒక రోజు బయట పెడతాం. ఆ సందర్భం కోసం మనము ఎదురు చూస్తుంటాం. సందర్భం రాగానే మన హృదయంలో ఉన్నదంతా మనము బయట పెడతాం. మన హృదయంలో ఉన్నది మంచి విషయాలే కావచ్చు, మన హృదయంలో ఉన్నది చెడు విషయాలే కావచ్చు. ఏ విషయాలైనా కానీ మనము సమయం, సందర్భం రాగానే ఆ విషయాలను మనము బయట పెడతాం. అవునా కాదా? ఇంకా మనకి మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనంలో చెబుతున్నారు చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనంలో, సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి పాటలు పలుకగలరు? హృదయము నిండిన కొలది దానిని బట్టి నోరు మాట్లాడును కదా. 34 వచనం చదువుకుందాం అక్క. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు అంటే మన హృదయంలో చెడు పెట్టుకొని మనం ఎలా మంచి మాటలు పలకగలం? మన హృదయంలో చెడు ఉంటే మన నోటి నుంచి మంచి మాటలు ఎలా వస్తాయి? మన హృదయంలో చెడు ఉంటే మంచి మాటలు రావు కదా. మన హృదయంలో చెడు పెట్టుకొని మనం మంచి మాటలు మాట్లాడుతున్నామంటే అది నటన, అది వేషధారణ. ఆ మాటలు నీ హృదయంలో నుండి వచ్చినవి కాదు. ఎందుకంటే నీ హృదయంలో చెడు ఉంది. చెడు ఉండి నువ్వు మంచి మాటలు మాట్లాడడం అసాధ్యం. మంచి మాటలు మన నోటి నుంచి రావు. కాబట్టి వాక్యం ఏమి చెప్తుంది? హృదయం నిండిన కొలది నోరు మాట్లాడుతుంది. మన హృదయము మంచి మాటలతో నిండి ఉంటే మన నోటి నుంచి మంచి మాటలు వస్తాయి. మన హృదయం చెడుతో నిండి ఉంటే
మన హృదయంలో నుంచి చెడు మాటలే వస్తాయి. దేవుని వాక్యం ఆ విషయం గురించి స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. హృదయం నిండిన కొలది నోరు మాట్లాడును కదా. ఎవరి హృదయం అయితే మంచి మాటలతో నింపబడిందో వారి నోటి నుంచి మంచి మాటలు వస్తాయి. చెడుతో అపవిత్రతో నిండి ఉంటే వారి హృదయంలో నుంచి చెడు మాటలే వస్తాయి. అక్కడ 12వ అధ్యాయం 35వ వచనంలో దాని గురించి తేట తెల్లగా మనకు తెలియజేస్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 35వ వచనంలో, సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, సజ్జనుడు, దుర్జనుడు. సజ్జనుడు అనగా మంచివాడు, మంచివాడు. దుర్జనుడు అనగా చెడ్డవాడు. మంచివాడంట తన హృదయాన్ని మంచి మంచి విషయాలతో నింపుకుంటాడంట, మంచి మాటలతో నింపుకుంటాడంట. తన హృదయాన్ని ఎలాగూ ఉంచుకుంటాడంటే సజ్జనుడు పవిత్రంగా ఉంచుకుంటాడనమాట. తన హృదయాన్ని అపవిత్రపరుచుకోడు. సజ్జనుడు మంచివాడు అనేవాడు తన హృదయాన్ని ఎలా ఉంచుకుంటాడు? పరిశుద్ధముగా ఉంచుకుంటాడు, దోషము లేని దానిగా ఉంచుకుంటాడు, కల్మషము లేని దానిగా ఉంచుకుంటాడు. అదేవిధంగా దుర్జనుడు అంట తన హృదయాన్ని ఎలా ఉంచుకుంటాడు? అపవిత్రపరుచుకుంటాడు, చెడు విషయాలతో తన హృదయాన్ని నింపుకుంటాడు. తన హృదయంలో చెడు ఉంది కాబట్టి అతడి నోటి నుంచి ఏ మాటలు వస్తాయి? చెడ్డ మాటలే వస్తాయి. మనకు 34వ వచనంలో తెలియజేసింది కదా బైబిల్, హృదయం నిండిన కొలది నోరు మాట్లాడును. మన హృదయం చెడ్డ విషయాలతో నింపుకుంటే మన నోటి నుంచి చెడు మాటలే వస్తాయి. మన హృదయంలో మంచి నింపుకుంటే మన నోటి నుంచి మంచి మాటలే వస్తాయి. మనం గమనించాలి ప్రియులారా, ఒక భర్త ఒక భార్యను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఆ బూతులు మనం వినడానికి మన చెవులు సరిపోవు. ఏ రకంగా అంటే ఇక కనిపెట్టిన బూతులన్నీ ఆమె మీద వాడేస్తాడు. ఆ విధంగా మాట్లాడతారు. భార్యలు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. మీరంటే మీరు కాదులేండి, లోకంలో చూస్తున్నాం. చాలా వరకు భర్తను గౌరవించే పరిస్థితిలో లేరు. నోటికి ఏదొస్తుంది మాట్లాడేటట్లే ఉన్నారు. ఇంకా పిల్లల విషయానికి వస్తే పిల్లలు కూడా తల్లిదండ్రులను ఎదిరించి మాట్లాడేవారు ఉన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని నోటికి ఏదొస్తుంది మాట్లాడే విధంగా ఉన్నారు. అంటే అపవిత్రమైన మాటలతో బూతులను కలిపి మాట్లాడుతుంటారు. అంటే బూతులు చెడ్డవే కదా, వారి నోరు చెడ్డ మాటలు పలుకుతుంది కదా. అంటే వాళ్ళ హృదయం దేనితో నిండి ఉంది? చెప్పండి అమ్మా, వాళ్ళ హృదయం దేనితో నిండి ఉంది? చెడుతో నిండి ఉంది. వాళ్ళ హృదయం చెడుతో నిండి ఉంది కాబట్టే వారి నోటి నుంచి చెడ్డ మాటలు వస్తున్నాయి. ఒకవేళ వాళ్ళ హృదయం మంచితో నిండి ఉంటే, వారి హృదయం పవిత్రముగా ఉంటే వారి నోటి నుంచి మంచి మాటలు వస్తాయి. దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది, మూర్ఖమైన మాటలు మన నోటి నుంచి రానివ్వకూడదు, కుటిలమైన మాటలు మన పెదవుల నుంచి పలుకకూడదు. అర్థమైందా? మూర్ఖంగా మాట్లాడకూడదు. నోటికి ఏది వస్తే అది మనము మాట్లాడకూడదు. మాట్లాడే ముందు మనము జాగ్రత్తగా మాట్లాడాలి. నీ మాటను బట్టి నీ హృదయం ఎలాగుందో తెలుసుకోవచ్చు. నీ మాటను బట్టి నీ హృదయం ఎలాగుందో తెలుసుకోవచ్చు. కాబట్టి మూర్ఖమైన మాటలు మన నోటి నుంచి మనం రానియకూడదు. కుటిలమైన మాటలు మన పెదవులను దాటనివ్వకూడదు. అవన్నీ దేవునికి అసహ్యమైనవి. నువ్వు మూర్ఖంగా మాట్లాడావా, ఆ మాట దేవునికి అసహ్యం. నీ మాట నుంచి కపటమైన మాటలు, కుటిలమైన మాటలు వస్తున్నాయంటే నీ పెదవుల నుంచి అవి దేవునికి అసహ్యమైన మాటలు. దేవునికి అసహ్యం పుట్టించే పనులు చేసినా, దేవునికి అసహ్యం కలిగించే మాటలు మనం మాట్లాడినా దేవుడు మనల్ని అసహించుకునే పరిస్థితి వస్తుంది. ఈ విషయాన్ని మనము జాగ్రత్తగా గమనించాలి. సహోదరులారా, మన నోటి నుంచి మంచి మాటలే పలకడం మనం నేర్చుకోవాలి. అంటే మంచి మాటలు రావాలంటే మన హృదయం మంచితో నింపుకోవాలి, మన హృదయం పవిత్రముగా చూసుకోవాలి. కాబట్టి ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరూ మనము మన హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవాలని ఆశిస్తున్నాను. మన నోటి నుంచి ఎల్లప్పుడూ మనము మంచి మాటలే పలకాలని చెప్పేసి నేను ఆశిస్తున్నానండి. ఇంకొక మాట చెప్పాలంటే, మన హృదయం ఒక తోట లాంటిది. ఎలాంటిది? మన హృదయం ఒక తోట లాంటిది. మీలో చాలా మంది సొంత పొలాలు కలిగిన వాళ్ళు ఉన్నారు, పొలం పనులకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఏం చేస్తారండి? పొలం వేసినప్పుడు ఏం చేస్తారు?
పొలాన్ని బాగా దున్నుతారు. దున్నిన తర్వాత విత్తనాలు వేస్తారు. విత్తనాలు వేసిన తర్వాత వర్షం కొరకు ఎదురు చూస్తాం. ఒకవేళ వర్షం పడలేదనుకోండి, ఎక్కడైనా సొంత బోరు ఉంటే బోరు నుంచి నీళ్ళు తీసుకోవడం, లేకపోతే కాలువల ద్వారా నీరు పెట్టుకోవడం చేస్తాం. అంతేనా? విత్తనాలు నాటి నీరు పెడతాం. ఇంకా ఏం చేస్తాం? వాటికి ఎరువులు వేస్తాం. ఇంకా కలుపు మొక్కలు, దానికి చీడ పురుగులు పెరగకుండా ఏం చేస్తాం? క్రిమి సంహారక మందులు వాడుతాం. అంటే ఆ పంట బాగా పెరగడం కొరకు ఏం చేస్తున్నాం? మనము అనేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. సారమైన ఎరువు పెట్టడానికి ప్రయత్నిస్తాం. మంచి దిగుబడి రావడం కొరకు మనము నీళ్లు పెట్టి ఎరువు వేస్తాం. ఇంకా సేంద్రియ ఎరువులు కూడా ఉపయోగిస్తాం. ఎందుకొరకు? పంట బాగా రావాలి, మనం అధిక దిగుబడి పొందాలి, దానివల్ల మనము బాగా రాబడి పొందాలని చెప్పేసి మనము మా పొలాల కొరకు మనము బాగా ప్రయత్నం చేస్తాం. అదే విధముగా ఒకవేళ నువ్వు విత్తనాలు నాటి నీరు చల్లి ఎరువేసి దాన్ని అలాగే వదిలేసావనుకో, ఆ పొలాన్ని ఏమైపోతుంది? నీరైతే చల్లావు, ఎరువు చల్లావు, విత్తనాలు నాటావు, అలాగే వదిలేసావు. అప్పుడు ఏ పొలం ఏమైపోతుంది? పొలం పాడైపోతుంది. చిల్ల చెట్లు పెరుగుతాయి, కంప చెట్లు పెరుగుతాయి, కలుపు మొక్కలు పెరుగుతాయి. మనం పడిన ప్రయాస అంతా వ్యర్థమైపోతుంది. కాబట్టి ప్రియులారా, మన హృదయం అనే తోటను కూడా మనము భద్రముగా కాపాడుకోవాలి. మన హృదయం అనే తోటలో మనము తలంపులు, ఆలోచనలు, విత్తనాలు నాటి ప్రార్థన అనే నీరు పెట్టాలి. తలంపులు, ఆలోచనలు అనే విత్తనాలు నాటి ప్రార్థన అనే నీరు పెట్టాలి. ఎరువు అనే వాక్యమును మనము అందించాలి. యేసు రక్తము ద్వారా చెడు తలంపులు, చెడు ఆలోచన, కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు మనము పెరిగి పారేసుకుంటూ ఉండాలి. నిత్యం మనము ప్రతిరోజు యేసు రక్తమును మనము చల్లుకుంటూ ఆ హృదయంలో ఉన్న చెడు తలంపులు, చెడు ఆలోచనలని, కలుపు మొక్కలు మనము తీసివేయాలి. ఒకవేళ నువ్వు ఆ కలుపు మొక్కలను తీసివేయలేదనుకోండి, నీ హృదయం నుంచి చెడు తలంపులు, చెడు ఆలోచనలను తీసివేయకపోతే నీ హృదయం ఏమైపోతుందో తెలుసా? ఏ విధంగా అయితే పొలములో కంప చెట్లు, ముళ్ళ చెట్లు, ఆ పచ్చి చెట్లని పెరుగుతాయో, మన హృదయంలో కూడా ఆ చెడు తలంపులు, చెడు ఆలోచన అధికమైపోతాయి. యేసు రక్తము ద్వారా వాటిని మనం ఎప్పటికెప్పుడు తీసివేసుకుంటుండాలి. మనం అట్లా కడుగుకొనలేదనుకోండి, యేసు రక్తము ద్వారా ఆ చెడు తలంపులను, చెడు ఆలోచనలు మనము పెరిగి పారివేయకపోతే మన హృదయం భ్రష్టుపట్టే అవకాశం ఉంది. మన హృదయం మలినమైపోయే అవకాశం ఉంది. అందుకని సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనంలో ఏం చెప్పాడు? అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోమని చెప్తున్నాడు. మన హృదయాన్ని ఎల్లప్పుడూ మనము భద్రముగా కాపాడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అన్నిటికంటే మన హృదయమును మనము భద్రముగా కాపాడుకోవాలి. ఎందుకు కాపాడుకోవాలి? మన హృదయాన్ని ఎందుకు కాపాడుకోవాలండి? ఏమైనా రోగాలు వస్తాయనా? ఎవరైనా దొంగలిస్తారనా? మన హృదయాన్ని మనం ఎందుకు భద్రంగా కాపాడుకోవాలంటే, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలగని వాడెవడు? అతని ప్రవర్తనను బట్టి 17వ అధ్యాయం 9వ వచనం చాలు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. హృదయం యొక్క లక్షణాలు ఇక్కడ మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. మొదటిగా, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. చెప్పండి అందరూ, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఈ హృదయం మనల్ని మోసము చేస్తుంది. దాని లక్షణం మోసము చేయడము. సడన్ గా మారిపోయింది మన హృదయం. సడన్ గా ఒక్క నిమిషంలో, కనురెప్పపాటులోనే ఒక తీర్మానం తీసుకుంటాం, వెంటనే మళ్ళీ ఏరొక తీర్మానం తీసుకుంటాం. ఈ హృదయం మనల్ని మోసము చేస్తుంది. అది ఘోరమైన వ్యాధి కలది. హృదయానికి వ్యాధి ఉందంటండి. ఘోరమైన వ్యాధి అంట, మామూలు వ్యాధి కాదు, ఘోరమైన వ్యాధి. పాపమనే వ్యాధి ఉంది, కపటమైన వ్యాధి ఉంది, మోసము చేసే వ్యాధి హృదయానికి ఉంది. కాబట్టి మన హృదయాన్ని మనము భద్రంగా కాపాడుకోవాలి. దానిని గ్రహింపగలిగిన వాడు ఎవడు? ఏ మనుషుడు ఏ హృదయాన్ని, ఎవరి హృదయాన్ని గ్రహించలేడు. ఒకరి హృదయాన్ని ఒకరు మనము గ్రహించలేము. నా హృదయాన్ని మీరు గ్రహించగలరా?
మీ హృదయాన్ని నేను గ్రహించగలనా? నా హృదయంలో ఏముందో మీరు చెప్పగలరా? మీ హృదయంలో నేను చెప్పగలనా? మందిరంలో నేనుంటే నా హృదయం ఎలా ఉంటుందో మీకు తెలుసా? నేను బయటికి వెళ్ళిన తర్వాత నా హృదయం ఎలా ఉంటుందో మీకు తెలుసా? మీ హృదయాలు ఎలా ఉంటాయి నాకు తెలుసా? ఫంక్షన్ల ఎలా ఉంటాయి, పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటాయి, దేవుని మందిరంకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటాయి, పండగ రోజు ఎలా ఉంటాయి మీ హృదయాలు నాకు తెలుసా? నీ హృదయం నా హృదయం గ్రహించగలిగిన వాడు యేసు ప్రభు ఒక్కడే. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఎవరండి నీ హృదయాన్ని నా హృదయాన్ని గ్రహించగలిగిన వారెవరు? యేసు ప్రభు ఒక్కడే. ఎందుకంటే ఆయన హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు, ఆయన హృదయంలో లక్ష్య పెట్టే దేవుడు, ఆయన హృదయంలో నివసించే దేవుడు కనుక దేవునికి మాత్రం మన హృదయాలు తెలుసు. ఏ మనుషుడు మన హృదయాలను ఎరుగడు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు పై రూపమునైతే లక్ష్య పెట్టడు కానీ హృదయమును మాత్రమే లక్ష్య పెడతాడు. మనుషులైతే పై రూపమును లక్ష్య పెడతారు కానీ దేవుడు హృదయమును లక్ష్య పెడతాడు. అందుకని చెప్పి మన హృదయమును భద్రముగా కాపాడుకోవాలి మనము. మనుషులైతే ఆ వేషధారను చూసి వారి మాటను బట్టి వారి యొక్క ప్రవర్తన చెప్పేస్తారు. అంటే అబ్బాయి అన్న చాలా మంచోడు, మంచిగా డ్రెస్ చేసుకున్నాడు, చాలా మంచిగా మాట్లాడుతున్నాడు, తీయగా పలుకుతున్నాడు, ఈ అన్న చాలా మంచివాడని చెప్పేసి అనుకుంటాం. పై రూపమును చూసి వారు మనం మంచివాడు అనుకుంటాం. కానీ దేవుడు అలా కాదు. పై రూపమును మనుషులు లక్ష్య పెడతారు కానీ దేవుడైతే హృదయమును లక్ష్య పెడతాడు. సమూయేలు ప్రవక్త యెషయా కుమారులను అభిషేకించడానికి వెళ్ళినప్పుడు ఏం చేశాడు? మొదటగా ఏలియాబును పిలిపిస్తాడు. యెషయా నీ కుమారులను పిలువు, వారిని అభిషేకించమని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడని చెప్పినప్పుడు యెషయా ఒక్కొక్కరిని తన కుమారులను బయటికి పిలవనంపినప్పుడు ఫస్ట్ మొదటగా ఏలియాబు వచ్చినప్పుడు ఏం చేశాడు? దేవుడు కోరుకుంది ఇతనే అని చెప్పేసి అతన్ని అభిషేకించడానికి ముందుకెళ్తాడు. దేవుడు ఏమని చెప్తాడు? సమూయేలు ఆగు, అతడు నేను కోరుకున్నవాడు కాదు, అతన్ని నీవు అభిషేకించవద్దు. రెండో వాడైన అభినదాబును పిలుస్తారు. అభినదాబును చూసినప్పుడు సమూయేలు దేవుడు ఇతన్నే కోరుకున్నట్టుంది అని చెప్పేసి అతన్ని అభిషేకించడానికి ముందుకు వచ్చినప్పుడు సమూయేలుకు మళ్ళీ అదే మాట చెప్తాడు. సమూయేలు అతన్ని నేను కోరుకొనలేదు, అతన్ని నీవు అభిషేకించవద్దు. మూడవ కుమారుని పిలిచినప్పుడు కూడా అంతే. షమ్మాను పిలిచినప్పుడు షమ్మాను నేను కోరుకొనలేదు, ఇతన్ని అభిషేకించవద్దు అని చెప్పేసి దేవుడు చెప్తాడు. అంటే ఇక్కడ సమూయేలు ఏమి చేస్తున్నాడు? పై రూపమును చూస్తున్నాడు, పై రూపమును చూసి అభిషేకించాలనుకుంటున్నాడు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళ అంతరంగమును గమనిస్తున్నాడు, వాళ్ళ హృదయములను గమనిస్తున్నాడు, వాళ్ళ హృదయములను పరిశోధిస్తున్నాడు, వాళ్ళ హృదయమును లక్ష్యము చేస్తున్నాడు. కాబట్టి ఎవరి హృదయం అయితే పవిత్రంగా ఉందో వాళ్ళని ఎన్నుకుంటున్నాడు దేవుడు. హల్లెలూయా. హృదయం పవిత్రంగా ఉన్న వాళ్ళని దేవుడు ఎన్నుకుంటున్నాడు. కడసారిగా దావీదుని పిలిపించాడు. నేను కోరుకున్నవాడు ఇతడే, ఇతని అభిషేకించమని చెప్పినప్పుడు దావీదును సమూయేలు ప్రవక్త అభిషేకించాడు. కాబట్టి దేవుడు హృదయాలను పరిశోధించి దేవుడు, హృదయములో నివసించే దేవుడు, హృదయములను లక్ష్యము చేసే దేవుడు కనుక మన హృదయాలను భద్రముగా మనము కాపాడుకోవాలి. మన హృదయాలను మనం పరిశుద్ధముగా ఉంచుకోవాలని మీకు తెలియజేస్తున్నాను ప్రియులారా. చాలా మంది అనుకుంటారు, నేను ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నాను, నాలో ఏ పాపం లేదు. నేను ప్రతి నెల దశమ భాగాలు ఇస్తున్నాను, నాలో ఏ పాపం లేదు. ఉపవాస ప్రార్థనలకు వస్తున్నా, విజ్ఞాపన ప్రార్థనలకు వస్తున్నా, మందిరముల కూటములకు వస్తున్నా, బహిరంగంగా సభలకు వస్తున్నా, స్వస్థత కూడికలకు వస్తున్నా, ఎక్కడ ప్రార్థనలు పెడుతున్నా వెళ్తున్నా, ఎక్కడ దైవజనుడు కనబడుతున్నా వందనాలు చెప్తున్నా, నాలో ఏ పాపము లేదని చెప్పేసి చాలా మంది భ్రమలో ఉంటారు. వారికై వారే సర్టిఫికెట్ ఇచ్చుకుంటారు నాలో పాపము లేదని చెప్పేసి. మనం ఎవరిమి పరిశుద్ధులము కాదండి. ఈ విషయాన్ని మనం అందరం ఒప్పుకోవాలి. మనం ఎవరం పరిశుద్ధులము కాదు, మనము పాపులమే. దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు, యేసు ప్రభు ఒక్కడే పరిశుద్ధుడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఒక్కడు మాత్రమే పరిశుద్ధుడు. మనమైతే పాపులమని చెప్పేసి మనము ఒప్పుకోవాలి. ఒకవేళ మనలో పాపము లేదని మనం భ్రమపడి ఉన్నామంటే మనల్ని మనము మోసము చేసుకున్న వాళ్ళం అవుతాం. పాపము చేత మనము మోసము చేసుకున్న వాళ్ళం అవుతాం. మనం ఏదో ఒక విధంగా పాపంలో పడిపోతాం. క్రియల ద్వారానో, తలంపుల ద్వారానో, ఆలోచన ద్వారానో, మాటల ద్వారానో, చూపుల ద్వారానో, నడకల ద్వారానో, ఉద్దేశముల ద్వారానో, చెడు మాటలు వినుట ద్వారానో మనము ఏదో ఒక విధంగా పాపంలో పడిపోయి ఉంటాం. అవునా కాదా? ఈ అన్ని విషయాలు ఒకరి మీద ప్రభావం చూపొచ్చు. ఈ విషయాల్లో ఒక విషయమైన ఒకరి మీద
ప్రభావం చూపొచ్చు. ఏదో ఒక విషయం ద్వారా మనం పాపంలో పడిపోయి ఉంటాం. మనం పాపులమా కాదా చెప్పండి? ఏమా ఎవరు నోరు రావట్లేదు? వీరందరూ పరిశుద్ధులా? పరిశుద్ధులైతే దేవునికి స్తోత్రం. సో మనం పాపులం. ప్రతిరోజు మనము దేవుని దగ్గర వేడుకోవాలి. నా క్రియల ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచన ద్వారా, మాటల ద్వారా, చూపుల ద్వారా, నడకల ద్వారా, ఉద్దేశముల ద్వారా జరిగిన ప్రతి పాపాన్ని క్షమించాయి అని చెప్పేసి మనము ప్రతిరోజు మనము దేవునిని అడగాలి. ఎందుకంటే మనం పాపులము కాబట్టి, దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు కాబట్టి ఆయన మనము వేడుకోవాలి. ఇంకొక మాట చదువుకుందాం. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. 1వ అధ్యాయం 8వ వచనం, మొదటి యోహాను రాసిన పత్రిక. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాం. చాలక అర్థమైందా మీకు వాక్యం? మనలో పాపం లేదని మనము చెప్పుకునే ఎడల, మనలో పాపం లేదని మనకై మనం తీర్మానం చేసుకునే ఎడల, ఆ భ్రమలో బతికిన ఎడల మనల్ని మనము మోసం చేసుకుంటున్నట్టు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మనం ఏం చేయాలి? కింద వచనం చదువుకుందాం, 9వ వచనం చదువుకుందాం. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకి ఇక్కడ గొప్ప ఊరటను కలిగిస్తున్నాడండి. దేవుడు మనకి ఇక్కడ గొప్ప ఊరటను కలిగిస్తున్నాడు. ఏమి చేయాలంట? మనలో పాపం లేదని మనం భ్రమసి పడిపోకూడదు. మనకై మనం సర్టిఫికెట్ ఇచ్చుకోకూడదు. మన పాపాలను మనం ఒప్పుకొనిన ఎడలా, అయ్యా నేను పాపిని చెప్పేసి మనం ఒప్పుకుంటేనంట ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు, మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి, ప్రతి పాపము నుండి, సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడంట. కాబట్టి ప్రతిరోజు మన పాపాలను మనము ఒప్పుకోవాలి. మనం పరిశుద్ధత పొందుకోవాలంటే ఏం చేయాలి? మన పాపములను మనము ఒప్పుకోవాలి. నా పాపములను క్షమించగలిగి మనల్ని పరిశుద్ధ ఫలించగలిగే ఏకైక దేవుడు ఎవరున్నారంటే ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి ఏ దేవుడు మన పాపములను క్షమించలేడు? మన కొరకు ప్రాణం పెట్టలేదు, మన కొరకు రక్తము కాచలేదు, మన కొరకు సిలువకు అప్పగించబడలేదండి. యేసు ప్రభు ఒక్కడే మన కొరకు రక్తమును ప్రాణమును క్రయధనముగా అర్పించాడు. అందుకే ఆయన నమ్మదగిన వాడు, అందుకే ఆయన నీతిమంతుడు. మన పాపములను క్షమించుటకు ఆయన సరిపోయిన దేవుడు. నా పాపములను క్షమించి ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేస్తానని చెప్పేసి ఈ వాక్యము ద్వారా మనకు ఊరటను కలిగిస్తున్నాడండి. హెజ్కేలు గ్రంథంలోనికి వద్దాం. హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుకుందాం. 18వ అధ్యాయం 31వ వచనం. జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడచి నూతన హృదయమును నూతన బుద్ధిని తెచ్చుకొనుడి. చాలక ఏం చెప్తున్నాడు ఇక్కడ? మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధిని తెచ్చుకోండి. అంటే మీ మనసు మార్చుకోనండి, మీరు మారు మనసు పొందండి అని చెప్పేసి దేవుని వాక్యం మనకు సెలవిస్తుందండి. ఇక్కడ మన మనసు మార్చుకొని మన పాపములను విడిచిపెట్టి పశ్చాత్తాపముతో దేవుని యొద్దకు రాగలిగితే ఆయన మనకు నూతన హృదయమును నూతన మనస్సును కలుగజేస్తారని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుందండి. కాబట్టి మనం ఏం చేయాలి? పాపము లేదని చెప్పి భ్రమసిపోకుండా మన పాపములను ఒప్పుకొని ఎవరి దగ్గరికి రావాలి? మనము యేసయ్య దగ్గరికి రావాలి. మన పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపముతో రావాలి ఆయన దగ్గరికి. పశ్చాత్తాపంతో వస్తే ఆయన నూతనమైన హృదయమును నూతనమైన మనస్సును ఇస్తానని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. ఈ దినాన నువ్వు పశ్చాత్తాపంతో పాపములను విడిచిపెట్టి యేసయ్య దగ్గరికి వస్తే నూతనమైన హృదయాన్ని నూతనమైన మనస్సును పొందుకుంటామని చెప్పేసి మీకు మనవి చేస్తున్నానండి. అదే హెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం చూడండి. 36వ అధ్యాయం 26వ వచనం.
నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగజేసేదను, రాతి గుండెని మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం మనకి ఏమి స్పష్టంగా తెలియజేస్తుందంటే, మనలోని అపవిత్రత అంతా పోగొట్టునట్టు, మనలోని అపవిత్రత అంతా తీసివేయబడినట్టు ఏం చేస్తున్నాడు దేవుడు? నూతన హృదయం మనకి ఇస్తాడంట, నూతన స్వభావం మనకు కలుగజేస్తాడంట. రాతి వంటి గుండెలను, కఠినమైన హృదయాలను మనకు తీసివేసి మృదువైన హృదయం ఇస్తానని చెప్పేసి దేవుడి వాక్యం మనకు సెలవిస్తుంది. నూతనమైన హృదయం మీకు ఇస్తానంటున్నాడు, నూతనమైన స్వభావం మీకు ధరింపజేస్తానంటున్నాడు. ఎప్పుడండి? పశ్చాత్తాపముతో పాపములను ఒప్పుకొని ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మనకు నూతన హృదయమును, నూతన స్వభావమును కలుగజేస్తున్నాడు. అంటే మనకు ఒక నూతన హృదయం ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు, మనకు ఒక నూతన మనస్సుని ఇవ్వాలని చెప్పేసి దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకంటే మన హృదయాలను దేవుడు ఎరిగిన వాడే కదా, మన హృదయాలను ఎరిగిన దేవుడే కదా. ఇంకా ఎవరు తెలుసుకొనలేరు మన హృదయం. మన హృదయాల్లో, మన హృదయం అగాధమైనది, మన హృదయం మర్మమైనది, మనుషులు ఎవరు తెలుసుకోలేనటువంటిది. దేవుడు ఒక్కడే తెలుసుకున్నాడు గనుక ఏమంటున్నాడు? నీకు ఒక నూతన హృదయం ఇస్తానంటున్నాడు, నీకు ఒక నూతనమైన మనస్సుని ఇస్తానంటున్నాడు. ఆయన హృదయం లక్ష్యం చేసిన దేవుడు గనుక మన హృదయాలను బాగు చేస్తానని చెప్పేసి అంటున్నాడు. ప్రియులారా, అదే విధంగా మన హృదయాలను అపవిత్రపరిచే కొన్ని అంశాల గురించి, కొన్ని విషయాల గురించి వాక్యం మనకు తేటతెల్లిగా తెలియజేస్తుంది. మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనంలో చెబుతున్నాడు చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనంలో, దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు, ఇవన్నీ హృదయములో నుండి. చూడండి, ఇక్కడ మన హృదయాన్ని అపవిత్రపరిచే ప్రతి విషయం గురించి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దురాలోచనని మన హృదయం నుంచే పుడతాయి, దొంగతనము కూడా మన హృదయం ప్రేరేపించబడుతుంది, వ్యభిచారము కానీ, వేశ్యాగమనములు కానీ, అబద్ధములు కానీ, దేవదూషణ కానీ, ఇవన్నీ మన హృదయముల నుంచే వస్తాయి. ఇవి మన హృదయాన్ని అపవిత్రపరుస్తాయి. అవునా కాదండి? మన హృదయాన్ని నుంచి అపవిత్రపరుస్తాయా లేదా? సో దేవుడు ఏమంటున్నాడంటే, నీ హృదయాన్ని అపవిత్రపరిచే ప్రతి మాలిన్యం నుండి నేను నిన్ను పరిశుద్ధపరుస్తాను, నిన్ను శుద్ధి చేస్తాను, నీకు పరిశుద్ధతనిస్తానని చెప్పేసి దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఈ సమయాన మనం పరిశీలన చేసుకోవాలి, మన హృదయంలో ఈ అంశాలు ఏమైనా ఉన్నాయా? మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనంలో చెప్పబడిన మాటలలో ఏ మాట అయినా మనలో ఉందా? ఉంటే మనం పరిశీలన చేసుకోవాలి. యేసు రక్తము ద్వారా దాన్ని మనము కడుగుకోవాలి. ఈ అపవిత్రపరిచే, మన హృదయాన్ని అపవిత్రపరిచే ఏ విషయమైనా కానివ్వండి, యేసు రక్తము ద్వారా మనము శుద్ధి చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, యేసయ్య పరిశుద్ధుడు, మన హృదయాల్లో నివసించే దేవుడు ఆయన. కాబట్టి పరిశుద్ధుడు మన హృదయాల్లో నివసించేటప్పుడు మన హృదయాలు ఎలాగుండాలి? ఎలాగుండాలండి? మన హృదయాలు పరిశుద్ధముగా ఉండాలి. మన హృదయాలు పరిశుద్ధముగా ఉన్నప్పుడే దేవుడు మన హృదయాల్లో నివసిస్తాడు. కాబట్టి పశ్చాత్తాపముతో నా దగ్గరికి రండి, మీ హృదయాలను శుద్ధి చేస్తాను, మీకు నూతనమైన హృదయం ఇస్తానని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడండి. కాబట్టి మనం ఏం చేయాలంటే, నూతనమైన హృదయం పొందుకొనడానికి, పరిశుద్ధమైన హృదయం పొందుకొనడానికి దేవునిని మనము ఆశ్రయించాలి. ఈ విషయం దావీదు తెలుసుకున్నాడు. నూతనమైన హృదయం, శుద్ధ హృదయం కలుగు చేయవాడు యేసు ప్రభు అని చెప్పేసి ఆ మాట తెలుసుకొని, ఆ విషయం తెలుసుకొని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. చూడండి, దేవుడు దావీదుకు ప్రార్థన చేస్తున్నాడు. బత్షెబతో పాపము చేసిన తర్వాత తన పాపమును తెలుసుకొని, నాతాను ప్రవక్త వచ్చి గద్దించినప్పుడు తన పాపమును తెలుసుకున్నాడు. తెలుసుకొని పశ్చాత్తాపముతో దేవుని దగ్గరికి వచ్చాడండి. తన పాపమును తెలుసుకొని పశ్చాత్తాపముతో దేవుని దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగజేయ. అంటే దావీదు హృదయం ఏమైపోయింది? అపవిత్రపరచబడింది.
దావీదు హృదయం అపవిత్రపరచబడింది కాబట్టి దేవుడి దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయ్యా, నా అంతరంగములో స్థిరమైన మనసును కలుగజేయ్యా, స్థిరమైన మనసును, స్థిరమైన ఆలోచనలను కలుగు చేయమని కోరుకుంటాడు. ఎందుకంటే హృదయం మోసకరమైంది కదా, ఏ సమయాన ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి హృదయంలో ఆలోచనలను, మనస్సును కూడా స్థిరముగా ఉండినట్లు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడండి. ఈ విధముగా మనము కూడా ప్రతిదినము ప్రార్థన చేయాలి. దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయమని చెప్పేసి మనము దేవుని దగ్గర వేడుకోవాలండి. చివరగా దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఇక్కడ మనకు వాక్యము కరాఖండిగా తెలియజేస్తుంది, కండిషన్తో తెలియజేస్తుంది, సూటిగా తెలియజేస్తుంది. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభును చూడలేడు. ఈ కండిషన్ మీరు గమనించారా? ప్రభును చూడాలంటే ఏమి కావాలి అమ్మా? ప్రభును చూడాలంటే ఏమి కావాలమ్మా? ప్రభుతో గడపాలంటే ఏమి కావాలి? ఆయనతో నడవాలంటే ఏమి కావాలి? పరిశుద్ధత కావాలి. నీలో పరిశుద్ధత లేదా నువ్వు ప్రభుని చూడలేవు. నీలో పరిశుద్ధత లేవా నువ్వు ప్రభుని కలవలేవు. నీలో పరిశుద్ధత లేదా నువ్వు ప్రభుతో గడపలేవని చెప్పేసి గమనించుకోవాలి ప్రియులారా. ఈ సమయంలో మనము మన హృదయాలను పరిశీలన చేసుకుందాం. మన హృదయము ఎవరి ఆధీనములో ఉంది? మన హృదయము అపవిత్రతతో నిండి ఉందా, పవిత్రతతో నిండి ఉందా? మన నోటి నుంచి మంచి మాటలే వస్తున్నాయా, మన నోటి నుంచి చెడు మాటలు వస్తున్నాయని చెప్పేసి ఏ మాటలు పలుకుతున్నామో మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ మన హృదయంలో అపవిత్రత ఏదైనా చోటు ఉంటే దాన్ని మనం ఒప్పుకోవాలి. ఒప్పుకొని దేవుని దగ్గరికి రావాలి. ఏ విధముగా రావాలి? పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి మనము రావాలి. పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి వస్తేనంట ఆయన మన పాపములను క్షమించి ఆయన రక్తం ద్వారా మనల్ని కడిగి మన శుద్ధిపరిచి మనకు నూతనమైన హృదయమును, నూతనమైన స్వభావమును, నూతనమైన మనస్సును ఇస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాడు. ప్రియులారా, మనందరం ఏమి చేయాలంటే పరిశుద్ధముగా ఉండుటకు ప్రయత్నించాలి. పరిశుద్ధముగా ఉండుటకు ప్రయత్నించాలి. పరిశుద్ధత లేకుంటే నువ్వు రాకడలో ఎత్తబడలేవు. రాకడలో ఎడవబడే అవకాశం ఉంటుంది పరిశుద్ధత లేకపోతే. కాబట్టి పరిశుద్ధత పొందుట కొరకు మనము ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇది వినపడ్డదా నేను చెప్పేది? హల్లెలూయా. మంచిది. ప్రారంభపు రోజు నుండి కూడా ఈ రోజు వరకు, ఈ రోజు నుండి చివరి రోజు వరకు కూడా పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. కేవలం పరిశుద్ధత సరిపోదు, పరిశుద్ధతలో నుండి సంపూర్ణులము కావాలనని పౌలయ్య గారు స్పష్టంగా మాట్లాడుతున్నారు. మనము పరిశుద్ధులుగా ఉండి పరిశుద్ధతలో నుండి సంపూర్ణతలోనికి మనము వెళ్ళాలి. అది ఒక్క రోజులో జరిగే ప్రక్రియ ఏం కాదు, కానీ ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం కదా, మనము అలవర్చుకోవాలి, మన అవయవములను సాధకము చేసుకోవాలి పరిశుద్ధత కొరకు. దేవునికి స్తోత్రం. కాబట్టి హృదయము నిండిన కొలది నోరు మాట్లాడుతుంది. నోటి ద్వారానో, మాటల ద్వారానో, చూపుల ద్వారానో, ప్రవర్తన ద్వారానో, దేనొక దాని ద్వారా మనలో అనుదినము ఏదో ఒక చిన్న పాపము, పొరపాటు, తప్పు జరుగుతూనే ఉంటుంది. ఒక మాట ఉంది బైబిల్లో, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు, వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. చదవండి ఆ మాట, అందరు చదవండి ఆ మాట. సామెతలు 30:13 తీయండి రబాయిలు, యవనస్తులు చదవండి అందరూ.
చదవండి అందరూ, బైబిల్ అట్లా పైకి పట్టుకొని కాస్త అట్లా చదవండి. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు అని అంటే అసలు తల్లిదండ్రుల భయము లేదు, దేవుని భయము లేదు, పెద్దల భయము చెప్పండి ఉందా? ఉంటే కళ్ళు నెత్తికి వస్తాయా? ఉంటే కళ్ళు నెత్తికి రావు. తల్లిదండ్రుల భయం ఉన్నోడికి కళ్ళు నెత్తికేం రావు. పెద్దల భయం ఉన్నోడికి కళ్ళు రావు. దేవుని భయం ఉన్నోడికి ఇవేమి లేవనుకో, ఈ మూడు, తల్లిదండ్రుల భయం కానీ, పెద్దల భయం కానీ, దేవుని భయం కానీ లేని వాడికి కళ్ళు ఎక్కడుంటాయంట? అప్పుడప్పుడు మనం అంటా ఉంటాం కదా, కింద చూడు, కింద నీకు తల మీదకి వచ్చినట్టున్నాయి. వాస్తవమే. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, అసలు ఇది ఎందుకు వచ్చింది ఈ సెంటెన్స్ అని, ఈ నానుడు ఎందుకు వచ్చింది, నిజంగా కళ్ళు నెత్తి మీదకి ఎందుకు వస్తాయి అని. అంటే భయము లేకపోయి ప్రవర్తించడం, భయము లేకపోయి ప్రవర్తించడం ద్వారా పాపం జరిగిపోతుంది. తల్లిదండ్రుల భయం లేకపోవడం, దేవుని భయం లేకపోవడం, పెద్దల భయము లేకపోవడమే. అందుకే కదా ఒక బైక్ కొన్నాడనంటే ఆ బైకు రై అని చెప్పేసి వీధులలో, మెయిన్ రోడ్లలో కాదు, హైవేలలో, బైపాస్లలో అంటే వేరు. మామూలుగా ఎంతమంది ఎక్కాల బైక్ మీద? ఎంతమంది ఎక్కాలి? ఇద్దరు. సరే, అదనంగా ఇంకొకళ్ళని ఎక్కించుకున్నాం. అప్పటికి అది కీస్ కీస్ కిర్రి కిర్రి అంటుంటది. వాళ్ళు సరిపోరనంగా ఇంకా చెప్పండి, ఎక్కించుకుంటోళ్ళు నలుగురు సరిపోదనంగా ట్యాంక్ మీద ఇటు సైడ్ తిరిగి కూర్చోబెట్టుకున్నాడు వాడు. వెనక డ్రైవర్తో పాటు నలుగురు అయ్యారు. ఓకే, ఈడు సన్నటోడు అని చెప్పి పిల్లలను కూర్చోబెట్టుకుంటాం చూడు, ట్యాంక్ మీద ఇటు తిప్పి కూర్చోబెట్టుకుంటాం మనము. వాడు ఇటు తిప్పి కూర్చున్నాడు, వాడు కాళ్ళు ఇటేసి వాడికి. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? ఇలా కళ్ళు ఎక్కడున్నాయి వీళ్ళకి? చెప్పాలి, మీరే చెప్పాలి. ఇలాంటి వాళ్ళ కళ్ళు ఎక్కడున్నాయి? నెత్తి మీద ఉన్నాయి. వాళ్ళకు సరిగా ఇప్పుడు మనలాగా లేవు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏమైతుంది? ఆ ప్రయాణము ఏ దారి తీస్తుంది? ప్రమాదానికి. చెప్పాలి మీరు. ప్రమాదానికి దారి తీస్తుంది. అవునా కాదా? అవునా కాదా? సరే, బండి మీద వెళ్తా ఉన్నాం, ఫోన్ వచ్చింది. ఏం చేయాలి? ఫోన్ వస్తే మనము బండి మీద వెళ్తున్నాం, ఫోన్ వచ్చింది, ఏం చేయాలి? దాన్ని కొంచెం స్లో అన్న చేసుకోవాలి, లేదా అక్కడ అవకాశం ఉంటే సైడ్ కన్నా తీసుకోవాలి, లేదనంటే ఇప్పుడు తర్వాత తీద్దాంలే, ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ముందు రీచ్ అవుదామని చెప్పి అదన్నా చేయాలి. కానీ అలా కాకుండా ఏందో ఇప్పుడు కలెక్టర్ నేను వెంటనే వెళ్ళకపోతే ఆ వెలుగొండ ప్రాజెక్ట్ ఆపేస్తారు, కొన్ని లక్షల మందికి నీటి వసతి తక్కువైతుంది అని చెప్పేసి ఓవర్ యాక్షన్ చేసి ఆ బండి మీద పోతూ పోతూ సెల్లు తీసి ఇటు నొక్కుంటూ పోయి ముసలోని గుద్దిను. వాడు మొదలే రేపో మాపో చచ్చిపోయేటట్టున్నాడు. ఇప్పుడు నువ్వు పోయి ముసలోని గుద్దితివి, హాస్పిటల్లో చేరా, ఎంత అడుగుతారు డబ్బులు? 2 లక్షలో, 1,50,000 అడుగుతారు. ఒరే, నీకు వచ్చిన ఫోన్ విలువ ఎంత? కళ్ళు ఎక్కడికి వచ్చినాయి? చెప్పాలా? నేనేం సరదా కోసం చెప్పట్లే. నిజమా కాదా? నిజమా కాదా? మనకు ఫోన్ వస్తుంది, ఓకే, మనం బండి మీద వెళ్ళేటప్పుడు ఫోన్ వస్తుంది, ఓకే, కాదనట్లేదు. వాళ్ళు ఇంపార్టెంట్ పర్సన్సే అయి ఉండొచ్చు, ఓకే, కాదనట్లేదు. సో వాట్ షుడ్ ఐ డూ అనేటువంటిది చాలా ప్రాముఖ్యం అని చెప్తున్నాను. మనం ఏమి చెయ్యాలి? వెంటనే ఆ కాల్ రిజెక్ట్ చేయడమా, లేకపోతే కొద్దిసేపు ఎత్తకుండా ఉండడమా, లేకపోతే సైడ్ తీసుకొని మాట్లాడి వెళ్ళడమా? వీ హ్యావ్ టు సంథింగ్. కానీ
మనము దానికి అదనంగా చేస్తున్నామనంటే నీ ఓవర్ కాన్ఫిడెంట్ అనుకోవాలనా, లేకపోతే నీ నెగ్లెన్సీ అనుకోవాలనా, లేకపోతే ఏమైతుందిలే అని వెళ్తున్నావా, లేకపోతే నీ ఇగ్నోరెన్స్, నీ అజ్ఞానం అనుకోవాలనా, ఏమనుకోవాలా నిన్ను సంథింగ్ జరిగినప్పుడు? నీ కళ్ళు ఎక్కడికి వచ్చినాయి చెప్పండి, చెప్పండి, ఎక్కడికి వచ్చినాయి? నేను చెప్పట్లేదు, వాక్యం చెప్తుంది. మీకు అందుకే చదివించాను. ఏంటి పాపం ఎక్కడ జరుగుతుంది? మీరు ఏందో పరిశుద్ధులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలంటే నేనేం పాపం చేసినా, నేనేం వ్యభిచారం చేసినా, నేనేం దొంగతనం చేసినా, నేనెవరిని చంపినా, నేనెవరిని బూతులు తిట్టినా అనుకుంటున్నారు మీరు. ఇప్పటిదాకా నేను అదే ఆలోచన చేస్తున్నా. ఈ మనిషి పరిశుద్ధులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలంటే నేను అసలు ఈ మధ్య బూతులు ఏం మాట్లాడట్లేదు కదన్నా, నేను ఎవరితో తప్పుగా ప్రవర్తించట్లేదు కదన్నా, నేను అసలు ఇది వరకులాగా ఓరే నాయన అది కాదమ్మా, అది కాదు అక్క, అది కాదు. చిన్న చిన్నయే ఎంత పెద్ద ఓడైనా కూడా చిన్న రంధ్రం పడితే అది 10 రోజులకో 20 రోజులకో చెప్పరే. నేనేమన్నా ప్రశ్నలు వేసానా, ఏమన్నా జనరల్ నాలెడ్జ్ చెప్పానా? ఏం లేదు కదా. ఎంత పెద్ద ఓడైనా చిన్న రంధ్రం పడితే 10 రోజులకో 15 రోజులకో 1 నెల రోజులకైనది అంతే. మన బ్రతుకులు కూడా అది మనకు దూరం అవునుగాక. ఆమేన్, ఆమేన్. కాబట్టి చాలా జాగ్రత్తగా, నెత్తికొచ్చిన తరము కలదు. ఏంటి? కన్నులు నెత్తికొచ్చిన తరము. ఇప్పుడు వారి కనురెప్పలు ఎక్కడున్నాయంట? చాలా జాగ్రత్తగా గమనించాలి. కనురెప్పలు చాలా జాగ్రత్తగా ఉన్న. కనురెప్పలు పైకెత్తబడి ఉన్నాయి కొంతమందికి, ఆడపిల్లలకు కూడా అంతే. తల్లిదండ్రులు చెప్తే అస్సలు వాళ్ళకు బుర్రకెక్కదు. కసిరిచ్చుకోవడము, మాట్లాడడము, అద్దం కానించి ఒక రాగాన రారు, ముఖం కడుక్కోరు, స్నానం చెయ్యరు, పౌడర్ వేసి ఇంత పౌడర్ వేసి దువ్వమంటే దూతరు. ఆ స్కూల్లో ఎట్టబరిస్తుండ్రో, ఆ కాలేజీలో ఎట్టబరిస్తుండ్రో, మీ ఇంట్లో వాళ్ళు చెప్పి చెప్పి చెప్పి. ఒక మాట చదవండి, తోలు తీస్తా ఇప్పుడు మీకు. ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయం 16వ వచనం చదువు. ఆ 27:16. తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయువాడు. ఏదమ్మా అటాటి మాటలన్నీ చదువుతావు నువ్వు? అటాటి చదవగాకు, మంచి చదువు, మళ్ళా చదువు. చదవండి రా, మీరు కూడా చదవండి. మాయ్ చదవండి. మీరు కాదులే, యవనస్తులు చదువుతున్నారు, ఆగండి. మీదేం పని? వాళ్ళతో ఏదో మాట్లాడుకునేయండి. అమ్మ మీరు చదవండి అమ్మా, యవనస్తులు చదవండి. కాదు, డిగ్రీలు చదువుతుండ్రే, ఇంటర్మీడియట్లు చదవట్లే. చదవండి, బైబిల్ తీసి చదవండి. ద్వితీయోపదేశకాండం ఎప్పుడన్నా తీసి మొఖం చదివితే కదా. పంపలో రోజుకొకసారో వారానికి ఒకసారి కనీసం బైబిల్ తెరిచిన మొఖాలైతే కదా. ద్వితీయోపదేశకాండం ఏడుందో ఎత్తుక్కొని చస్తా ఉన్నాం. తీయండి, ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 16వ వచనం చదువు. ఇప్పుడు ఏం చేద్దాం మరి మనము? ఏం చేద్దాం మనము? ఏం చేద్దాం అమ్మాయి? ఏం చేద్దాం రా? రే నేను మాట్లాడేది మీరు చేసేదేం రా? మీరు ఏం చేద్దాం? ఇప్పుడు ఏం చేద్దాం? తండ్రినైనను తల్లినైనను నిర్లక్ష్యం చేసేవాడు. నా నోటితో నేను అనలేను, మిమ్మల్ని దీవించాల్సిందే నా నోరు ఎప్పుడు కూడా. తండ్రినైనను తల్లినైనను మంచి చెప్పినా కసిరిచ్చుకునేటోళ్ళను ఏమనాలి? నేను అనట్లేదమ్మా, మీరు నా మీద నిందలేయొద్దు. బైబిల్ ఏం చెప్తుంది? ఏం చెప్తుంది? వినండి, వినండి. తల్లిదండ్రులు చెప్పింది వినండి. మీరు పాపం అంటే ఏందో అనుకుంటున్నారు, మీరు పరిశుద్ధ జీవితం అంటే ఏందో అనుకుంటున్నారు, మీరు ఏదో ఫీల్ అవుతున్నారు. మీరు చిన్న చిన్న వాటిలో తప్పిపోతున్నామని వాక్యం చెప్తుంది మనల్ని. మీరు పెద్ద పెద్ద వాటిలలో కాదురా, చిన్న వాటిలలో తప్పిపోతున్నారు బిడ్డ మీరని చెబుతుంది వాక్యం. అది బాధ. ఇప్పుడు దేంట్లో? పెద్ద పెద్ద వాటిలలో కాదు, మీరు బాగానే బాధ్యతగా ఉంటారు పెద్ద పెద్ద వాటిలలో.
సమయానికి వెళ్తారు, సమయానికి ఇంటికి వస్తారు, ఇబ్బంది లేదు. మాటలు, ప్రవర్తన, యాటిట్యూడ్ ఏంటి? మీ పరిస్థితి ఏంటి? తండ్రినైనాను ఎక్కడ పాపం జరుగుతుంది? మనకు ఎక్కడ జరుగుతుంది తప్పు? చెప్పరే, ఎక్కడ జరుగుతుంది తప్పు? మన దగ్గర, తల్లిదండ్రుల దగ్గర జరుగుతుంది. మీ వలన మీరు ఎక్కడ పొరపాటు చేస్తున్నారో తెలుసా? బల్లారాధనలో కూడా పాలు పొందనంత పాపం ఎక్కడ జరుగుతుందో తెలుసా? మీరేం తప్పుడు పనులు చేయట్లే, తప్పుడు మార్గాలు పోవట్లే. తల్లిదండ్రుల దగ్గర మీరు మాట్లాడే ప్రతి మాట నోరు కాచుకోవాలా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లేకపోతే ఒక దినాన నువ్వేమైపోతావు? వద్దు వద్దు, అసలు అంత పెద్ద విషయాలు వద్దు మనకి. మనం ఇంత ప్రయాసపడేది ఆశీర్వాదం కోసం. ఆమేన్. మన పిల్లలు మంచి ఉద్యోగస్తులుగా మారిపోవాలి. వాళ్ళు తలపెట్టి పూనుకున్న పనులు జరగాలి. లేదు వ్యాపారాలు చేస్తే వ్యాపారాలు వృద్ధి చెందాలి. లేదు ఒక మంచి పొజిషన్కి రావాలి మన పిల్లలు. కానీ శాపము, ఆ కర్స్ అనేది మన కుటుంబాలపైన కానీ, మన పిల్లల కుటుంబాలపైన కానీ, తర్వాత తరము పైన కానీ కొట్టివేయబడును గాక. ఆమేన్. అయితే మనం ఏం చేయాలి? తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకూడదు. ఈరోజు చాలా మంది పిల్లలకు వినాలా, బోరు కొడుతుందా? చాలా మంది పిల్లలకు తల్లిదండ్రులు విలన్లలా కనపడుతున్నారు. ఎలా చెప్పండి? ఎలా కనపడుతున్నారు? విలన్లు. ఎందుకనంటే, రాయ్ నువ్వు తాగొద్దని అంటాడు, రాయ్ నువ్వు చెడు స్నేహాలు తిరగొద్దని అంటది తల్లి. మాయ్ నేను చెప్పింది నేను, ఆ అమ్మాయి మంచిది కాదు, ఆ అమ్మాయితో నువ్వు ఎంతవరకు అంతవరకే అని అంటది తల్లి. అందుకని ఆమె విలన్ అవుతుంది. రాయ్ వాళ్ళ కొంపలకు పోవద్దు, ఎక్కువగా ఖర్చు పెట్టే వారితో కూడా మనం తిరగొద్దు అని అంటాడు తండ్రి. ఎందుకనంటే వాడికి అదే అలవాటు అయిపోతుంది. ఒక రోజున వాడు ఇంట్లో కూడా డబ్బులు అడగడము, అధికంగా ఇచ్చిన దానికంటే వాడి ఖర్చులకు సరిపోవు కదా. ఎందుకు వాడు తిరిగి ఎలాంటి వాళ్ళతో తిరుగుతున్నాడు? అధికంగా ఖర్చు పెట్టేటోళ్ళతో తిరుగుతున్నాడు. వాళ్ళకంటే ఉండుండొచ్చు. కానీ తల్లిదండ్రులు ఏం చెప్పాలంటే, అధికముగా ఖర్చు పెట్టే వారితో సహవాసము చేయొద్దని చెప్పాల తల్లిదండ్రులు. అటువంటి వాళ్ళం మనం ఏమైపోతాం? పిల్లల దృష్టిలో విలన్లు అయిపోతామండి. స్వేచ్ఛా ప్రపంచంలోనికి వెళ్ళాలి నేను అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాడు 2000 పెట్టి సొక్కా కొనుక్కున్నాడు, 2000 పెట్టి చెప్పులు కొనుక్కున్నాడు, 2000 పెట్టి ఇంకా ఏదో కొనుక్కున్నాడు. ఇప్పుడు 700కు 800కు వచ్చి కొనుక్కోగలిగిన పరిస్థితి ఉండి, అలాంటిదే వచ్చి ఉన్నా కూడా వీడి ఆలోచనలు కూడా అటువంటి వాళ్ళతో తిరిగినప్పుడు వీడి ఆలోచనలు కూడా, ఈ అమ్మాయి ఆలోచనలు కూడా ఎట్లుంటాయి? అంతే కాస్ట్లీగా, అవసరం లేని కూడా కొనుక్కోవాలని ఎప్పుడు అనిపిస్తుంది అంటే, ఇట్లాంటి అనవసరమైన బ్యాచ్తో తిరిగినప్పుడు మనకు అవసరం లేని కూడా కొనుక్కోవాలనిపిస్తుంది. ఎందుకంటే మనకు అవసరం లేదు, కానీ వాళ్ళ దృష్టిలో మనం గొప్పని అనిపించుకోవడానికి, మీకంటే మేమేం తక్కువ కాదని అనిపించుకోవడానికి మనం ఖర్చు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. అందుకే ఒక అతను ఏమన్నాడంటే, మనం మనలాగా బ్రతకడానికి ఖర్చు ఎక్కువ ఉండదంట, మనం ఇంకొకరిలాగా బ్రతకాలంటే ఖర్చు ఎక్కువ ఉండదు. అర్థమైంది ఈ పాయింట్? చెప్పండి ఏంటి? ఇప్పుడు చెప్పిందే మర్చిపోయినరా? మనం మనలాగా బ్రతకడానికి ఖర్చు ఎక్కువ ఉండదు. మనం ఇంతే కాబట్టి తక్కువగానే ఉంటుంది. కానీ మనం ఇంకొకలాగా, మన పక్క వాళ్ళలాగా, మన ఎదురోళ్ళలాగా, మన వెనక్కి వాళ్ళలాగా, మన సైడ్ కొన్నలాగా బ్రతకాలంటేనే అది. మనం మనలాగా బ్రతకాలంటే ఒక్క మాటలో సింపుల్గా చెప్పేస్తా, మనకు ప్రభుత్వం ఇచ్చే పథకాలు సరిపోతాయి. ఒక్క మాటలో ఏమొస్తుంది? ఆసరా వస్తుంది, తోడు వస్తుంది, అమ్మ ఒడో మెమ్మ ఒడో వస్తుంది, ఇంకా విద్యా దీవెన వస్తుంది, వృద్ధాపింఛన్ కూడా వస్తుంది. వేయించుకోండి, దొంగ వయసులో నేర్చుకొని ఆధార్ కార్డులలో. క్రైస్తవులు కూడా ఎంత దారుణానికి దిగజారుతున్నారంటే అన్యాయమా కాదా? హలో చెప్పండి. ఒక అక్క నా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఎందుకో ఆమె నోరు జారింది. మాట్లాడుతూ అన్నా,
2 సంవత్సరాలు తక్కువైనాయంట, నేను ఆధార్ కార్డులో 2 సంవత్సరాలు ఎక్కువ చేయించుకోవడానికి పోతున్నా, ప్రార్థన చేయండి, నా పింఛను వచ్చేటట్టుంటున్నామా? నువ్వు చేసేదే దొంగ పని. ఇప్పుడు ఆ దొంగకు ప్రార్థన ఏమని చేయాలి? నేను ప్రభువా దొంగతనం చేస్తుంది కాపాడని చేయాలా? ఇప్పుడు నేనేమైతా? అందుకు సపోర్ట్ చేసిన దేవుడు ఏమవుతాడు? అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? నీకు నెత్తికొచ్చినాయి కళ్ళు, నీకు నెత్తికొచ్చినాయి. ఆ సొమ్ము నీ దగ్గర నిలబడదు, అది మరలా వెళ్ళిపోద్ది, నీకు చేటు కాలం అవుతుంది. క్రైస్తవ బిడ్డలమైన మనం అలా చేయకూడదని తప్ప వేరే ఉద్దేశం దురుద్దేశం మీ మీద లేదండోయ్. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లల మనం అక్రమంగా సంపాదించకూడదు అని అర్థం, అంతే. మనం న్యాయంగానే బ్రతుకుదాం. ఎందుకనంటే యథార్థవంతులకు ఆయన ఏ మేలును చేయక మానడని చెప్తుంది వాక్యం. ఏంటంట? యథార్థవంతులకు ఆయన ఏ మేలును చేయక మానడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దానితో పాటు మనం ఎక్కడ పొరపాట్లు చేస్తున్నాం? చిన్న చిన్నయే, నేను పెద్దవి చెప్పట్లేదు మీకు, మీరు పెద్ద పెద్ద ఏం చెయ్యరులే. స్తోత్రం చెప్పండి చేతులెత్తి. పెద్ద పెద్ద ఏం చేయం మనము, చిన్న చిన్నయే. ఇది కూడా తప్పేనా అనుకొని చేసేస్తాం మనం. ఇది కూడా నా ఇట్టయితే ఇంకేడయ్యా, అట్టయితేనే మరి అట్టుండకూడదనే వాక్యము, అట్టుండకూడదనే ఈ తెప్పల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను బైబిల్ కాలేజ్ చదివే రోజులలో మా ప్రిన్సిపాల్ దగ్గరికి నేను వెళ్తే రాత్రి 7 గంటల టైంలో ఒక 4 కుర్రోళ్ళు వచ్చిండ్రు. బాగా టక్ చేసి వెనక బ్యాగులు తగిలించుకొని క్యాపులు టోపీలు పెట్టుకొని రాత్రి 7 గంటల టైంలో వచ్చిండ్రు. గేట్ దగ్గర నిలబడి పిలుస్తా ఉంటే నేను మా సార్ని పిలుస్తా ఉన్నా, సార్ ఎవరో కుర్రోళ్ళు వచ్చారు సార్ నీకోసం అని అంటే, సరేలే ఆన్నే ఉండమని అంటున్నాడు. మనం మామూలుగా ఎవరన్నా మన ఇంటికి వస్తే ఏం చేస్తాము? సరే లోపలికి రండి అటు కూర్చోండి అని అంటాం. ఆయన ఏమన్నాడు? ఆన్నే ఉండమని, వాళ్ళని గేట్ కాడనే ఉండమని అంటున్నాడు. ఏందన్నా గేట్ కాడ ఉండమన్నాడు అనుకో. నేను సరే మరి ఆయనకి లేని నాకెందుకు, మరి నేను ఆ గేట్ తీసి లోపలికి రండి అన్న పంచలేకని చెప్పిన. అన్నమాట. దైవజనుడు చెప్పినప్పుడు మర్యాదగా వినాలా. ఆయనకు తెలియదు ఎప్పుడేం చేయాలను. నేను కొంచెం ఓవర్ యాక్షన్ చేసి నేను మంచోని నేను అనిపించుకోవాలని పెద్ద బిల్డప్కు ఆయన ఆన్నే ఉండమన్నాడు వాళ్ళని. నేనేం చేసిన, గేట్ తీసి అన్న రండన్న లోపలికని ఆ గేట్ లోపల ప్రహరీ లోపలికి పిలిచా. వాళ్ళు పాపం ముఖమాటంతోనే లోపలికి వస్తున్నారు. వద్దులే తమ్ముడు అని అంటున్నారు. అయినా వాళ్ళు లోపలికి 4 అడుగులు లోపలికి వచ్చారు. ఆడ రాగానే ఆయన నుంచి ఆయన వేగంగా ఆయన మా సారు, రేయ్ నీకేం చెప్పిండ్రా అని అన్నాడు. నేను మెలకుండా నిలబడ్డా. వాళ్ళు అన్న మేము చెప్తున్నామన్నా, అయినా కూడా తమ్ముడు లోపలికి రమ్మనేసరికి వస్తున్నామని మళ్ళీ అందరం కలిసి బయటికి వెళ్ళిపోయినాం. బయటికి గోడ సాటికి వెళ్ళిపోయినాం. ఆ ప్రహరీ గోడ సాటికి పోయినాం అందరం 4. నాకేం అర్థం కాలే. మామూలుగా మా సార్ చాలా మంచివాడు, చాలా ప్రేమగలుడు. నేను ఆ రోజులలో 2004 సంవత్సరంలో ఆ రోజులలో మా సార్ను చూస్తే అపోస్తుడైన పౌలయ్య గారు ఇలా ఉండేవాడేమో అనిపించేంత భక్తి కలిగినోడు, పరిశుద్ధుడు మా సారు. చాలా మంచివాడు. మళ్ళా ఇప్పటికైనా అంతేలే, ఆయన చాలా ప్రేమగలుడు, నిస్వార్థపరుడు. మా ప్రిన్సిపాల్ సారు చీరాల్లో ఉంటాడు. నేను బైబిల్ కాలేజీలో జరిగినప్పుడు సంఘటన చెప్తా ఉన్నా. సరే అందరం బయటకు వచ్చినాం. ఇప్పుడు బయటకు వచ్చినామో ఏదన్నా మాట్లాడుకోవాలంటే ఆడ వీధి స్తంభం ఉంది, స్తంభం కింద లైట్ ఉంది. ఆడికి లేమో ఆ లైట్ దాటుకొని చీకట్లోకి పోయినాము. నేను ఏందని చెప్పి నాకు తెలియదు కాబట్టి ఆ చీకట్లోకి పోయినా. ఆడ వాళ్ళ మొక్కలు కూడా నాకు సరిగ్గా కనబడట్లేదులే, అంత చీకటిగా ఉంది. మా సార్తో వాళ్ళు మా సార్ అడుగుతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నారు ఈరోజు మీరు అంటే, ఏ ఊరు వెళ్తున్నారని వాళ్ళని అడుగుతున్నాడు. ఏనండి భలే ఉంటుంది ఇది. ఏ ఊరు వెళ్తున్నారని అంటే, సార్ ఈరోజు మేము వైజాగ్ టు చెన్నై పోతున్నామని అన్నారు. ఎక్కడికి? సరే అని చెప్పేసి వాళ్ళ కొరకు చేతులు అంటే వాళ్ళ మీద పెట్టలేదు, వాళ్ళ కొరకు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తుంటూ నేను ఏమైనా వ్యాపారాలు చేసుకుంటారేమో అని చెప్పేసి నేను కూడా కళ్ళు మూసుకొని నేను కూడా ఆ పాపంలో ఏకీభవిస్తుంటాను. నాకు తెలియదుగా జరగబోయే సీను. సరే అని చెప్పేసి, ప్రభువా మీ దాసుడు ప్రార్థించినట్టుగా, అవును ప్రభువా, ఆమేన్ ప్రభువా, అవును అంటున్నా నేను కూడా. వాళ్ళు వెళ్ళిపోయినరు. ఆయనకు కానుకలు ఇచ్చారు, 4 కానుకలు ఇచ్చారు. వాళ్ళు వెళ్ళిపోయారు. గేట్ లోపలికి వచ్చినాక నేనుండి, ఇదేంటి సార్ మీరు ఎవరు వచ్చినా లోపలికి పిలుస్తారు, మీరేంది వాళ్ళను గోడ సాటుకు తీసుకుపోయి ఆ చీకట్లో ప్రార్థన చేసి, వాళ్ళు దొంగతనానికి పోతున్నారు రాటుండు. వాళ్ళు ట్రైన్లలో దొంగతనాలు చేసేటోళ్ళు రావాళ్ళు, స్టువార్టపురం వాళ్ళు రావాలంటుడు. నాకు తెలియక అవును ప్రభు
ఆయన ప్రార్థన చేస్తుంటే అవును ప్రభువా, నిజమే ప్రభువా, వాళ్ళు వెళ్ళిన పని జరగాలయ్యా. నాదే లేదు కదా విషయము. ఇప్పుడు మా సారు దోషి, నేను దోషి, పోయినోడు యేసు ప్రభు కాదులే. యేసు ప్రభు అట్లాంటి పనులు చేయడు. మనం చేసిన ప్రార్థన చేసినా కూడా దొంగతనం చేయమని చేస్తాడా? చేయడు ఆయన. అసలు ఈనాడు అట్లాంటి ప్రార్థనలు మోకానికి పెట్టి కొడతాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. చెప్పండి, ఎవరు ఆయన? పరిశుద్ధుడు. అయ్యా దొంగతనాలకి పోతాడు, సాయం చేయమని చేస్తాడు. ఇట్లా దగ్గరికి రాని వంగబెట్టి గుద్దుతాడు అట్టనే. సరే అని చెప్పేసి ప్రార్థనగా ఆయన చెప్తా ఉన్నాడు, అరే వాళ్ళు దొంగతనాలకు పోతున్నారా, అందుకని నిన్ను వారి గేట్ కాడ ఉంచారంటే నువ్వు లోపలికి. నాకేం తెలుసు సార్, మీరు చెప్పలేదు కదా. మరి మీరేం సార్, వైజాగ్ టు చెన్నై వాళ్ళు దొంగతనాలకు పోతుంటే ప్రార్థన చేస్తున్నారంటే వాళ్ళకు ప్రార్థన చేయకపోతే మన ఇంట్లో దొంగతనం చేస్తారు వాళ్ళు. ఈ చీరాల్లో ఎవరిని నమ్మర్రా, నన్ను ఒక్కనే నమ్ముతారు వాళ్ళు. అందుకని వాళ్ళకి చిన్న ప్రార్థన చేసి పంపిస్తే ఎట్టా ప్రభు ఆలకించడని నాకు తెలుసు ఈ ప్రార్థన. అందుకని మనకెందుకు అని చెప్పేసి నేను ప్రార్థన చేసినంటే, మరి నేను అంత ఆధ్యాత్మికతో భక్తితో నింపబడి అవును ప్రభు అంటిని కదన్నా. అంటే అది నాకేం సంబంధం? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనమేం పెద్ద పెద్దవి కాదు, చిన్న చిన్నయే, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. న్యాయాధిపతులు 2:10 చదవండి. ఆ తరము వారిలో, ఇప్పుడు తల్లిదండ్రులు వినండి ఇప్పుడు జాగ్రత్తగా. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములైనను ఎరగని తరము ఒకటి పుట్టగా. చాలు నా వైపు చూడండి బిడ్లారా. అంటే యేసు ప్రభునైనను యేసు ప్రభు చేసిన కార్యములైనను ఎరుగని తరము మీ కుటుంబాలలో ఉంది. అవును ఉంది. మీ కుటుంబాల గురించే, ఇశ్రాయేల్ గురించి పక్కన పెట్టేయండి. ఎందుకు ఈ మాట అంటున్నాను తెలుసా? అసలు మీ పట్ల చేసిన మేలులను ఎప్పుడన్నా మీ బిడ్డలకు చెప్పారా మీరు? యేసు ప్రభు మీ పట్ల కార్యాలు చేశాడా లేదా? ఎప్పుడన్నా కూర్చోబెట్టి ఏదైనా ఒక కథ చెప్పమన్నప్పుడు ఈ కథనే కథలుగా దేవుడు చేసిన మేలులను ఎప్పుడన్నా చెప్పారా మీరు? ఇప్పటి వరకు చెప్పకపోతే మీరు దోషులు. ఇప్పటి నుంచి చెప్తారు కాబట్టి మీరు క్రీస్తుకు సాక్షులు, మీరు క్షమించబడతారు. ఆమేన్. ఇప్పటి వరకు చెప్పకపోతే మనం ఏమయ్యాము? దోషులమైనాం మనం. దేవుడేమన్నాడు ఇశ్రాయేలీయులతో, మీ పిల్లలను కూర్చోబెట్టి వాళ్ళ కళ్ళకు బాసికములుగా కట్టండి దేవుని వాక్యాలను, వాళ్ళ చెవులారా వినేటట్టు చెప్పండి. ఎర్ర సముద్రం దగ్గర ఏం అద్భుతం జరిగిందో, యొర్దాను నది దగ్గర ఏం అద్భుతం జరిగిందో, అడవిలో మన్నా ఎలా కురిపించబడిందో, ఆ అరణ్యములో ఏ విధంగా నీళ్లు ప్రవహింపజేశాడో, ఆ ఎండకు ఆ కాలిన నేలలో ఎలా స్నేహం చేశాడో, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై దేవుడు ఎలా తోడుగా ఉన్నాడో, 40 సంవత్సరాలు ప్రయాణం చేసిన చెప్పుల వారు తెగిపోలేదు, చొక్కా మాయకుండా దేవుడు ఎలా గమ్యాన్ని చేర్చాడో, ఆహారం ఆకలైనప్పుడు కేవలం పరలోకం నుండి మన్నా కురిపించడం మాత్రమే గాక సముద్రములో నుండి పూరేల పిట్టలను ఎలా ఇచ్చాడో, దేవుడు యెరికో గోడలను ఎలా కూల్చాడో, యెహోషువ ప్రార్థన చేసినప్పుడు ఆకాశము ఏ విధంగా ఆ సూర్యుడు చంద్రుడు అక్కడ ఆగిపోయారో, ఆ నక్షత్రములు ఎలా లోబడ్డాయో, ఈ సృష్టి ఎలా లోబడిందో, ఈ అద్భుత కార్యములన్నీ మీరు నా గురించి మీ పిల్లలకు చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. చెప్పకపోతే మీరేమైపోతారు? దోషులవుతారు. ఎవరు మీరు?
దేవుడు మీ పట్ల ఎన్ని కార్యాలు చేసింటాడు. ఎప్పుడన్నా మీ పిల్లలకు చెప్పారా, ఇది యేసు ప్రభు దయ వల్ల మనం సంపాదించుకున్నామమ్మా, ఇది యేసు ప్రభు వల్ల దయ వల్ల జరిగిందమ్మా, మనకు యేసు ప్రభు వలన జరిగిందమ్మా, యేసు ప్రభు వలన జరిగిందిరా, యేసు ప్రభు వలన మనం ఇలా ఉన్నాము, యేసు ప్రభు వలన మనము కూలర్ కొనుక్కున్నాము, యేసు ప్రభు వలన ఫ్రిడ్జ్ కొనుక్కున్నాము, యేసు ప్రభు వలన ఇల్లు కట్టుకున్నాము, యేసు ప్రభు వలన ఇదిగో నీకు పుస్తకాలు కొన్నాను, యేసు ప్రభు దయ వలన నువ్వు మంచి స్కూల్లో చదువుతున్నావు, యేసు ప్రభు దయ వలన మనం ఆరోగ్యంగా ఉన్నాం, యేసు ప్రభు దయ వలన మనకు బండి ఉందిరా, యేసు ప్రభు దయ వలన 3 పూట్ల భోజనం చేస్తున్నాం, యేసు ప్రభు దయ వలన ప్రమాదాలు జరగకుండా ప్రయాణాలలో క్షేమంగా వస్తున్నాం, ఇది యేసు ప్రభు దయ అని మనం చెబితే మనం క్రీస్తుకు సాక్షులం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది నేను కట్టబడి, నేను ఆటోలో వెనక కూర్చొని, నేను పొలానికి పోయి దేకి దొంగ మిరకాయలు తెచ్చుకొని, నేను ఇంత చేసుకొని నేను సంపాదించిన, చెప్పండి, దొంగ మిరకాయలు తెచ్చుకున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా వాళ్ళు మాకుంటారు అంతే, మొదటి నుంచి అంతే, నా బ్యాచ్ నాకుంటుంది, వాళ్ళని ఏమనంటే నేను ఊరుకోను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. చిన్నయే, నువ్వు పెద్ద పాపం ఏం చేయలేదు, వ్యభిచారం ఏం చేయలేదు, దొంగతనం ఏం చేయలేదు, ఎవరిని మర్డర్ చేయలేదు, ఎవరిని దుర్భాషలు కూడా ఆడలేదు, మానేసావు నువ్వు అన్నీ, కానీ దొంగ మిరకాయల కాడ దొరికిపోయినావు. నేను అనట్లేదమ్మో, నాకు అనవసరం. మీరందరూ దేవుని రాజ్యంలో కనపడాలి. హల్లెలూయా. నేను ముందు పోతానో మీరు ముందు పోతానో తెలియదు, నేను ముందు పోయిన సింహాసనం కాడుంటా, మీరు వెనకొచ్చిన ఆన్నే ఉంటారు, వీళ్ళు ఎవరు నన్ను అడిగినప్పుడు వీళ్ళు నా విశ్వాసులు అని చెప్పుకుంటా, అప్పుడు నాకు కిరీటం పెట్టి ఒక డైమండ్ పెడతాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. మీరే మా అతిశయ కిరీటం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్య సన్నబడేసరికి ప్యాంట్ అస్సలు ఉండట్లే, ఊరికే కిందికి పోవడం, ఎగేసుకోవడం దిగేసుకోవడం, ప్యాంట్లన్నీ లూజ్ అయిపోయినాయి. దేవునికి స్తోత్రం. ఆ దుప్పట్లు అయ్యన్న గుట్టించుకోవాలి, నేను ప్యాంట్లకు పక్కన పడేసిర్రు దుప్పట్లు, అయ్యన్న గుట్టించుకొని ఉతుక్కుంటే సరిపోతాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ పెద్దోళ్ళు వినాలి. ఇప్పటి వరకు పిల్లలది అయిపోయింది, పెద్దోళ్ళు వినండి. పెద్దలారా, తల్లిదండ్రులారా, మీ పిల్లలకు యేసు ప్రభు యొక్క గొప్పతనం గురించి చెప్పండి, లేకపోతే మీరు దోషులు అవుతారు, చెబితే మీరు సాక్షులు అవుతారు. సాక్షులు అవ్వడాలనే దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల. ఆమేన్. అంతే. అందుకే మా ఇంట్లో ఏం తెచ్చుకున్నా, ఏం చేసినా పాస్టర్ వాళ్ళకి చెప్తా, ఈ నైట్ ప్యాంట్ కూడా నీకు యేసు ప్రభు ఇచ్చిండని చెబుతుంది. మీ ఇచ్చిండని నాకు కొనిచ్చిండని అసలు చెప్పదు, ఇది యేసు ప్రభు దయ వల్లనే వచ్చింది. నేను కూడా అంతే పిల్లలకు చెప్తాను, ఈ పండ్లు కూడా యేసు ప్రభు దయ వల్లనే వచ్చినాయిరా ఇంటికి, ఈ పండ్లు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నైట్ ప్యాంట్లు కొన్నా, పగులు ప్యాంట్లు కొన్నా, మీరు నైటీలు కొన్నా ఏం చెప్పాలి ఇంట్లో? ఇదంతా యేసు ప్రభు ఇచ్చిందే మనకు. స్తోత్రం చెప్పరే. నేను కొనుక్కుంటే మా ఆయన కడదా పెట్టుకొని ఇచ్చినాయన్ని, నేను కొనుక్కుంటే ఏందయ్యా నైటీలు మా అమ్మోళ్ళ ఇంటి కానించి తెచ్చుకున్నా నేను. ఎవరిచ్చిండ్రు మనకు? ఆరోగ్యం ఎవరిచ్చారు? మన ఇంట్లో కలిగి ఉన్న వస్తువులన్నీ ఎవరిచ్చారు? మనమున్న ఇల్లు ఎవరిచ్చారు? నెల నెల అద్దె ఎవరు కడుతున్నారు? నా బలము, నా శక్తి, నా జ్ఞానము పోతుంది, అడ్రస్ లేకుండా పోద్ది. నా అనే మాట ఎప్పుడైతే మనలో వస్తుందో, నేను, నా వలన, నేను అనే ఈ సెల్ఫిష్నెస్ ఎప్పుడైతే ఇది వస్తుందో, నేను అనేటువంటి అహం, ఓకేనా, నేను అనేటువంటిది చెప్పండి ఏంటిది అది? అహం ఎప్పుడైతే వస్తుందో ఇంకా నువ్వు ఫెయిల్ అయినట్టే, నువ్వు అక్కడ దోషిగా మిగిలిపోయినట్టే, అంతే. కాబట్టి మనం కలిగి ఉన్నవన్నీ కూడా మన పొలము, అదేదో పాట ఉంటుంది, మావాడు అప్పుడప్పుడు దంటు దంటు అని పాడుతూ ఉంటుంటాడు. అది నా దంటు అని అది ఉంది, అది భలే ఉంటుంది. అది ఒకసారి తీయండి అయ్యా, ఒకసారి తగిలిద్దాం దాన్ని, ఊరికే వాళ్ళకు అర్థమవ్వడం కోసం. స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి నిద్రపోయే వాళ్ళు హల్లెలూయా. అంతే. మీరు అట్నే ఉండాలి, నేను ఇట్నే ఉండాలి. అయ్యా అది నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చి
పాడండి ఆ దండు గురించి. మావాడికి బాగొచ్చు ఆ పాట. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న ఆగండి, నాకు వచ్చింది అంత మాత్రం. నాకు ఉన్న, చెప్పండి, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం కేవలం నీదేనయ్యా. నీదే అనకపోతే ఇంకా లాక్కుంటాడు. చెప్పండి, ఆయిందే కాదా? ఇప్పుడు చెప్పండి. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం కేవలం నీదేనయ్యా, కేవలం నీదేన. చప్పట్ల కొంతమంది మా ఆయన తెచ్చింటే కట్ట బియ్యము. మో అందరు చెప్పండి, తమ్ముళ్ళు అందరు చెప్పండి రా. ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం కేవలం నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం. మరలా, నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం కేవలం పాడాల దంటు పాట. నీవే నీవే బ్రతుకంతా, నీవే నీవే బ్రతుకంతా, నాకు ఉన్న ఈ బలం, ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న. హల్లెలూయా. ఎవరిది? ఒకడు అన్నం పెట్టుకున్నాడంట, బిర్యానీ, చికెన్ బిర్యానీ ముందు పెట్టుకున్నాడంట. పక్కోడు అన్నాడంట, రే ప్రార్థన చేసుకొని తిను. ప్రార్థన చేసుకొని తినాలనా? దేవుడు ఇచ్చాడు రా అంటే, దేవుడు అని కళ్ళు మూసుకున్నాడంట. వాడి బాధ భరించలేక, సరే ప్రభువా, ఈ చికెన్ బిర్యానీ నువ్వు ఇయ్యలేదు, నీ అయ్యి ఇయ్యలేదు, నేను కష్టపడి సంపాదించుకున్నా, నేను తింటున్నా. యేసు నామంలో ఆమెనని సరి కుక్క చిలాకపోయిందంట. అది అంతే. నువ్వు ఇయ్యలేదు, నీ అయ్యి ఇయ్యలే, నేను కష్టపడి సంపాదించుకున్నా, నేను తింటున్నా. యేసు నామంలో ఈలోపు కుక్క వచ్చిందంట. అదేలే నాకు కావాల్సిన లాక్కపోయిందంట. కేవలం చెప్పండి, ఎవరిది? మనం కలిగి ఉన్నదంతా ఎవరిది? నాది 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 అంటూ వాదులాట నీకెందుకు, ఏది నీది కాదు, సత్యమిది ఎరుగవెందుకు, ఇహలోక ఆశలెందుకు, పైనున్న వాటిని వెదకు. నాది నాది అంటూ వాదులాట నీకెందుకు, ఏది నీది కాదు, సత్యమిది ఎరుగవెందుకు,
ఇహలోక ఆశలు. అయ్యా అది కూడా భలే ఉంటుంది ఆ పాట. తీసినవా దాంట్లో వచనాలు బాగుంటాయి బా. నాకు రాదు ఈ పాట. నీ దగ్గర ధనముంటే నీ చుట్టూ మనుషు, నీ లోపల బలముంటే నిన్ను మావాడని. నీ దగ్గర ధనముంటే నీ లోపల బలముంటే, నీ ధనము నీ బలగం, నీ చావు నాపలేవు. తప్పకుండా ఒకనాడు మట్టిలోనే కలుస్తావు. నీ ధనము నీ బలగం, నీ చావు నాపలేవు. తప్పకుండా ఒకనాడు నాది నాది అంటూ ఏది నీది కాదు, సత్యమిది ఎరుగవు. నీకున్న గొప్ప ఖ్యాతి నిన్ను రక్షించలేదు. నీ యొక్క సొంత నీతి శిక్షను తప్పించ. గడ్డి పువ్వు లాంటిదే గదా ఇలలోన నీదు జీవితం. యేసయ్యకు అర్పిస్తే దేవునికి మహిమ కలుగునుగాక. మనకు దేవుడు చేసిన మేలులను ఏం చేయాలి? మనము మన పిల్లలకు చెప్పుదుము గాక. ఏం చేయాలంటే మనము, లేకపోతే మనం ఏమైపోతాము? దోషులమైతాం మనము. దేవుడు అదే ఖచ్చితంగా చెప్పాడు. కాబట్టి ఆ విషయములలో కూడా మనము పరిశుద్ధతలో నుండి తప్పిపోకుందుము గాక. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ముగించాలనే వాళ్ళు హల్లెలూయా. అంతే. ఏమింటా ఉంటుంటారబ్బా మీరు? ఇప్పుడే లేస్తారా ఏమి? 18వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 10వ వచనం చదువు. 10, 11, 12 చదవండి. ఇప్పుడు అందరు వినాలా, పిల్లలు, పెద్దలు, యవనస్తులు, వృద్ధులు అందరూ. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 10వ వచనం చదవండి. అగ్నిగుండము దాటించువాడు శకునము చెప్పు సోదెగానినైనను, మేఘ శకునములను గాని, సర్ప శకునములను గాని చెప్పువానినైనను, చిల్లంగి వానినైనను, మాంత్రికునైనను, ఇంద్రజాలకునైనను, కర్ణ పిచాచి నడుగువానినైనను, దయ్యముల యొద్ద విచారణ చేయువానినైనను మీ మధ్య ఉండనివ్వకూడదు. వీటిని చేయు ప్రతివాడు యెహోవాకు హేయుడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తాలి. గట్టిగా చెప్పండి, గట్టిగా. అందరు చెప్పట్లే. చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు చెప్పి ముగించేస్తాను ఒక అరగంటలో. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించువాడు. ఏంటి? అగ్నిగుండం దాటిస్తారు కొంతమంది. అగ్నిగుండం దాటించువాడు శాపగ్రస్తుడు. మనకు సంబంధం లేని పీర్ల పండగ దగ్గరికి వెళ్తున్నారు. మొన్న కొంతమంది కనపడ్డారు నాకు, అందుకేం చెప్తున్నాను. పీర్ల పండగ దగ్గరికి వెళ్ళి ఆ అగ్నిలో దాటించడం నేను చూశాను. నాకు కల్లారా చాలా దిగులు పడ్డాను. నేను రాత్రులలో ప్రార్థన చేసిన వాళ్ళ కొరకు ఏడ్చి, వారి తప్పు క్షమించు ప్రభువా అని. అగ్నిగుండంలో దాటడం చాలా శాపగ్రస్తమైన పని మన పిల్లలను. రెండవది, శకునము సోదే చెప్పే వాళ్ళ దగ్గర మనం కూర్చోవచ్చా? హలో, టింగ్ 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 టింగ్, నువ్వు అనుకున్నది చెప్తా, జరిగింది చెప్తా, జరగబోయేది చెప్తా. సాధు ఇట్లా 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 చెప్తావా? నువ్వు ఒకటి అనుకుంటున్నావమ్మా. అమ్మా, నా మనసులో అట్ట తెలిసింది. సోదే ఏంటిది? వాడు టింగ్ 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 టింగ్, నువ్వు అనుకున్నది చెప్తా, జరిగింది చెప్తా, జరగబోయేది చెప్తా అంటే, అమ్మో ఈయన మామూలు సాధు కాదు. ఇట్టర్రా అని పిలిచి చేయి చూపించుకోవడం. వాడేమంటాడు? నీకు ఇట్ట నుంచి వస్తుందమ్మా. ఎట్టనో చెప్పడాడు, ఎట్టనో చెప్తాడు, దవడ పగులుతుంది. నీకు
ఇట్ట నుంచి వచ్చింది, అదుగదుగో ఇంట్లో ఉంది అంటున్నాడు. ఉంది ఆమె, ఈ దెయ్యమే ఉంది ఇంట్లో. నీ రేఖ మామూలుగా లేదు, ఇదిగో మీ ఆయన తాగుతున్నాడు. ఈ రోజులలో తాగకుండా ఎవరు ఉంటుంటారు? అది పెద్ద సోదే, అది పెద్ద ప్రవచనం. మీ ఆయన అసలు నీ మాటే అయిన, అవునమ్మా అసలు నేను చెప్పిందే వినట్లేదమ్మా ఆయన. అవునవును, నేను ఒక అంతరం ఇస్తా నీకు, 4,000 రూపాయలు. 4,000? పర్వాలేదు, ఎంత ఇస్తావో చెప్పు. 400 ఉన్నాయి నా కాడ. అయినా పర్వాలేదు, ఆ పోతున్న కోడి ఎవరిది? నాదే కోడి. అయితే ఆ కోడి 400. వెళ్ళిపోయి. అనుకున్నది లేదు, జరిగింది లేదు, జరగబోయేది నీ మీదకి శాపం వస్తుంది. ఏమొస్తుంది దానివల్ల? నేను అనలేదు, వాక్యం చెప్తుంది. నువ్వు సోదెగాని దగ్గర కూర్చున్నావా, నువ్వు శకునములు చూసేవాని దగ్గర నీ చేయి చూపించుకొని చిలక ఏది తీసింది, ఏ కార్డు తీసింది, ఆ చిలకకి ఏం తెలుసు? ఆ చిలకకు వాడు జామ పండు పెట్టకపోతే ఎగిరిపోతుంది. ఆడ కూర్చొని ఈ చిలక ఒక కార్డు తీసిందని చెప్పి ఆ చిలకలు, అమ్మో మీరంతా రామలక్ష్మణులాగున్నారు అమ్మో అట్ట అన్నీ మర్చిపోద్ది. దీంట్లో జరిగేటి అన్నీ మా ఆయన రాముడు అంట అని చెప్పి ఆ జ్యోతిష్యాన్ని నమ్ముకున్నవా, నువ్వు శాపగ్రస్తురాలివే. నేను చెప్పట్లేదు, వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం. ఇంకొకటి, మేఘ శకునములను. మేఘ శకునములను అంటే ఆకాశములో జరుగుతున్న, కలుముసుకోండి, ఇప్పుడే నెలపడుపు చూసిన బంగారయ్య అయ్యా నాశనం ఆ సంవత్సరం. మంచి రోజు, చెడ్డ రోజు. నాకు ఈ మధ్య ఒక అక్క ఫోన్ చేసింది షోరూమ్ కాడ నుంచి. ఉన్నావా ఇంటికాడ అని. ఉన్నానక్క అన్న. ఈరోజు బండి తీసుకోవాలనుకుంటున్నాడు పిల్లాడు. అన్న మంచి రాజేనంటవా అన్నా? నువ్వు షోరూమ్ కాడికి ఎందుకు వచ్చినావు అసలు ముందు? ఇప్పుడు నువ్వు షోరూమ్ కాడికి వచ్చి నాకు ఫోన్ చేస్తున్నావంటే ఆల్రెడీ నువ్వు ఆ విషయాన్ని తెలుసుకొనే నేను అంత అమాయకుడిలా కనబడుతున్నాను. మరి కొంచెం కూడా తేడా కనబడట్లేదు, అంత అమాయకున్నా. అబ్బి ఒకటేమైనా గోల చేస్తుంటే, అన్నా బండి తీసుకుందామని వచ్చినాము అన్నా, ఈరోజు మంచి రోజు అంటవే అన్నా. మంచి రోజేనక్క తీసుకో అని చెప్పిన. వేరే నేను చెప్పలే, అన్నని అడిగితే చదువుతాడరా అంటుంది. ఫోన్లోనే అంటుందా? నేనుండి, అక్క మీరు తీసుకోవాలని వచ్చారు, తీసుకోండి అంటే తీసుకున్నామన్నా అంటుంది ఆమె. అస్సలు ఈ ట్విస్ట్ మామూలుగా లేదు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఫోన్ చేసిందంటే ఆమె ఆ నుంచి చర్చి కాడికి వచ్చి ప్రార్థన చేయించుకోవడానికి ఫోన్ చేసింది. ఏమి డైరెక్ట్ వస్తే నేను ప్రార్థన చేసి పంపిస్తా కదా. మంచి రోజా కాదా తీసుకున్నాము, ఇప్పుడే నిమ్మకాయలు కట్టించినాములే అంటుంది. సరేలే తగలడండి అని చెప్పి వచ్చాను. ఆల్రెడీ వాళ్ళు తీసుకొని వేరే చోటికి వెళ్ళారు. దానికి ఏదో నిమ్మకాయలు కట్టించి దానికి అంత అవన్నీ చల్లించారు. పోతూ రాయవరం స్టేషన్ కాడ బ్రిడ్జి ఉంది. ఈడు పాప ఆమెనే ఎక్కించుకొని పోతున్నాడు దేవుని దయ వల్ల. అయిపోయినాక పోతూ వాడు పాపం దానికే గుద్దేసరికి వాడు పడ్డాడు, ఆమె పడ్డది. వాడికి మాత్రం నడుములు ఇరిగిపోయింది. ఇక పాపం లేదు, ఏం లేదు, నేనేం చేయలేను. నేను చెప్పించిన్నా అమ్మ అంటుండేంది. మరి నేను వాడికి ప్రార్థన చేసే పంపించింది. నేను వీడి ఆడికి పోయింది. వీడికి వచ్చేటప్పుడు వీడికి రాకముందు ఆడికి పోయినాడు. ఆడికి పోయి అన్ని సప్రసాదాలన్నీ చేయించుకొని మళ్ళా వీడికి వచ్చి ప్రార్థన చేయించుకొని ఆడు వెళ్తున్నాడు. వాడు అసలు చర్చికే రాడు. ఆమె కూడా ఏదో నెలకు ఒకసారి వచ్చిపోతుంటుంది. దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్తున్నానంటే శకునములతో జాగ్రత్త. ఇంకొకటి సర్ప శకునములు. కొంతమంది దాటిస్తూ ఉంటుంటారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మీరు బాగా మీలో ప్రతి ఒక్కళ్ళు భయపడే ఒక విషయం చెప్తా మీకు. అన్న నా సంగతి తెలియదు, అసలు నేను ఎవరికి భయపడను, మా ఆయనకు అసలు భయపడను.
మా ఆవిడకి అసలు భయపడను, నా పిల్లలకు అసలు నేను భయపడతాను. నేను అవునా? మీరందరూ భయపడే ఒక విషయం చెప్తా నేను. కాలేబన్నా నువ్వు కూడా భయపడే విషయం చెప్తా. అసలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు భయపడే విషయం చెప్తా. నేను తప్ప దానికి అసలు భయపడను. అసలు మీరు అందరూ భయపడే విషయం ఏందని ఆలోచిస్తారు కదా మీరు. ఏందబ్బా అన్న ఇంత మాట అన్నాడు, నిజంగా మేము దేనికి భయపడతాం, ఎందుకు భయపడతాం? అసలు నేనంటేనే మా ఆయనకు హడలే. అసలు నా భార్య నేను కూర్చోమంటే కూర్చుంటుంది, లేయమంటే లేస్తుంది. అసలు నేను ఎవరికి భయపడతాను, దేనికి భయపడతాను? నేను తప్పు చేస్తే కదా. కాదు అసలు మీరే తప్పు చేయలేదు. అసలు మీరు ఏ తప్పు చేయకపోయినా మీరు భయపడే ఒక విషయం చెప్తా. చెప్పమంటారా వద్దంటారా? అయితే మనిషికి 1000 రూపాయలు ఇవ్వండి. మరి మీరు శకునం చూపించుకోవడానికి పోయినప్పుడు డబ్బులు ఇయ్యరు మీరు? చేతులు చెప్పించుకుంటప్పుడు డబ్బులు ఇయ్యరు మీరు? ఇతరయ్యరా ముసలి ఇతవయ్యవ నువ్వు. మీరు గనక ఇప్పటిదాకా భక్తిగా ఉన్నారు, మీరందరూ దేవుని పిల్లలే. మీలో చాలా మంది బాప్తిస్మాలు పొందారు, నెల బల్లలో పాల్పొందుతున్నారు, నమ్మకంగా ప్రార్థన చేస్తారు, గంట సేపు కూడా చేసే వాళ్ళు ఉన్నారు, ఉపవాసాలు ఉండే వాళ్ళు ఉన్నారు. మొన్న ఎంతో భారం కలిగి కూడా ప్రభు సన్నిధిలో గడిపిన బిడ్డలు, దేవుని భయాన్ని విడిచిపోకుండా ఉన్న బిడ్డలు కూడా ఉన్నారు. అయితే 3 నిమ్మకాయలు, 3 పచ్చిమిరపకాయలు, 3 రాళ్ళు మీరు నడుచుకుంటూ పోయేటప్పుడు కనపడ్డాయి అనుకో, అమ్మో పనికి మళ్ళీ రోడ్డు మీద పెట్టి చచ్చిండ్రు. వాళ్ళ గత్తర తగల, వాళ్ళకి ధూపు తగల, వాళ్ళ కరోనా రాను. స్తోత్రం. దేనికి భయపడేది? దేనికి భయపడతారు అన్నా రమేష్? దేనికి అబ్రాహ్మణ దేనికి అమ్మ దేనికి భయపడేది? అసలు ఎవరికి భయపడం మనం? దేనికి భయపడ? పులి అంటాం మనం. కానీ 3 మిరపకాయలు, 3 నిమ్మకాయలు, 3 కుంకుమ బొట్లు, 3 రాళ్ళు కనపడ్డాయి అనుకో, ఆమె ఇంతకు దాటి రాలేదు కదా నువ్వు? దాటిచ్చునువా? సరేలే అన్నకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుందాంలే. దానికే నా పెళ్ళి కాకముందు మా ఇంటికి బాత్రూమ్ లేదు. బాత్రూమ్ గోడలు ఉన్నాయి కానీ పైన రేకులు లేవు. సరే కూటానికి టైం అయిపోయింది, మా అన్న ఫోన్ చేస్తున్నాడు, ఏడున్నవరా నువ్వు ఇంతసేపు అని. వస్తున్నాను స్నానానికి దూరినప్పుడే. స్నానం అన్న చేసి పోదామని పోతుంటే గబగబగబగ త్వరగా రుద్దే క్రమంలో నాకున్న మొలతాడు ఊడిపోయింది. అది పాసి పట్టిపోయింది. అది పాసి పట్టి పచ్చగా జవికిపోయి ఆ రుద్దే క్రమంలో అడావుడిగా పోవాలని అది ఊడిపోయింది. వరి ఇది ఊడిపోయింది అని చెప్పేసి ఈయన్నే పడుతుందని ఆ గూడు ఉంది లే దానికి, ఆ గూడుకు ఆ మేకు ఉంటే ఆ మేకుకు చుట్టి నేను ఊరికే ఈడ వద్దులే అని చెప్పి ఇసిరేసిన. ఇంకా నేను స్నానం చేసిన, ఇంకా మాకు డోర్ కూడా ఉండదు, అదేంటిది బొంత, దీనికి అడ్డం కట్టుకుంటాము. నేను మా అమ్మే కదా అప్పుడు ఉండేది. సరే బొంత అడ్డం కట్టుకునేవాడిని, పైన అది టాప్ కూడా ఉండదు. స్నానం చేసిన నేను వెళ్ళిపోయిన ప్రార్థనకు. రాత్రి 11 గంటలకు వచ్చేసరికి మా ఇంటి నిండా జనాలు ఉన్నారు. మా ఇంటికాడ బయట నేను అనుకున్నా మా అమ్మ చచ్చిపోయిందేమో. నేను మా అమ్మే కదా, మా అమ్మ ముసలిది, మా అమ్మ నా గురించి కొటకలాడి చచ్చినట్టుంది. ఈమె ఇంటికాడ ఉండమంటే ఊరిక తిరిగి ప్రార్థన అందరికీ ప్రార్థనలు చేసి ఊరే నాయన నాకు కనీసం ఫోన్ కూడా చేయలేదేంది వీళ్ళ నాశనంగాను, ఇలా గత్తర్రానని నేను తిట్టుకుంటూ వస్తున్నా. కనీసం నాకు ఫోన్ చేయలేదయ్యా, మీ అమ్మ చచ్చిపోయింది రాని ఒక్కడు కూడా ఫోన్ చేయలేదు అని చెప్పి నేను బాధతో దిగులుతో టెన్షన్తో అని చెప్పి వస్తుంటుంటే, ఒక్కొక్కలను జరుపుతుంటే మా ఇంటికాడ ఏమి లేదు. మా ఇంటిని దాటిపోతే మా పక్కింట్లో టీచర్లు ఉంటారు, వాళ్ళ ఇంటికాడ నా ఇది పోయి మేకు గుచ్చుకుందాడా. ఏంటిది ఇది? మొలతాడు మేకు పోయి గుచ్చుకుందాడా. ఆ మేకు చుట్టూ ముగ్గుంది, దాని మీద నిమ్మకాయలు ఉన్నాయి, కుంకుమ ఉంది, అన్ని ఉన్నాయి. ఏందానంటే
వాడిని చేతబడులు చేసేటోని మంత్రాలు చేసేటోని తెచ్చిర్రంట. ఎవడో మాకు చేతబడి చేసిండని. అసలు అదేంటిది? నా మొలతాడది. నేను త్వరగా రుద్దే క్రమంలో అది ఊడిపోయింది, అది జవికిపోయి. దాన్ని సిరేస్తే మా పక్కింటి కుమ్మం కాడ అది మొదలే సిమెంట్ రోడ్లు లేవు అప్పుడు, నేల అది పోయి కూర్చుకుంది. వాళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయింది వాళ్ళకు. వాళ్ళు మొదలే బిత్తర వాళ్ళు అయిపోయారు. స్కూల్ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయింది. మా ఇంటికి ఎవడో మా ఎదుగుదలను చూడలేక, మేము బాగుపడుతున్నామని చూడలేక ఎవడో వచ్చి మేకును దిగగొట్టిపోయిండు. అంటే మా మీద శాతబడి చేసిండ్రు. దేవునికి స్తోత్రం. నేను ఒక్కసారి భయపడ్డా అది చూసి. ఇది నా మేకే, ఇది నా మొలతాడే. ఇప్పుడు నేను చెప్పిందనుకో ఎట్టడది. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, 40,000 పెట్టి దానికి ముగ్గేపించారంట అప్పుడే. ఎంత? నా మొలతాడు విలువ 40,000. మీ తరం కాదు అసలు అట్టాడి మొలతాడు కొనుక్కోవడము. చేతనైద్దా నీకు? చేతనైతుందా మీకు 40,000 పెట్టి మొలతాడు కొనడము? గుండె పెత్తడి జారింది నాకు. ఇప్పుడు నాది అని చెప్పిందంటే అయిపోయింది, నేను చచ్చిన కాడ. దడ 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 దడ. మా అమ్మేమో పిచ్చ తిట్లు తిడుతుంది. పాపం వాళ్ళ మీద ఎవడో చేసిండు, వాడికి కాళ్ళు పడిపోను, వాడికి చేతులు పడిపోను తిడతా ఉంది. నాకేం భయం వేస్తుంది. అయ్యి నాయాడా ఎంత మంచోళ్ళు మన పక్కింటోళ్ళు. వాడికి ఎవడో చేతపడి చేసిపోయిందంట, అది ఇదండి. నువ్వు నార్మల్ లోపలి బాగుంటున్నా నేనేమో. ఎందుకు ఎవరిని తిడుతుంది? నన్నే. అలా ఎవరికి తెలియదు కదా. ఎంత మంచోళ్ళమ్మా వీళ్ళు అని చెప్పేసి వాళ్ళని అందరూ పాపం వాళ్ళ మీద దయ చూపుతా ఉన్నారు. వాళ్ళు లేరు, తాళం వేసుకొని వెళ్ళిపోయినరు. వాళ్ళు వాడికి డబ్బులు ఇచ్చిండ్రంట, ఇంకా అది చెయ్యమని చెప్పి వెళ్ళిపోయారంట. ఇంట్లో ఉండకూడదు నైట్ అని చెప్పేసి. వాడు ఉదయం వచ్చి ఆ మేకు తీసిపోతానని పోయిండంట. సరే, రాత్రి 1-2 అయింది. నాకు నిద్ర రావట్లే. ఆ మేకు మీదనే ఉంది మనస్సు, నా మొలతాడు మీదనే ఉంది. సరే, 1 గంట టైంలో అందరూ వెళ్ళిపోయినట్టున్నారు. మామూలుగా పాస్ టైంలో లేచి 2 గంటలకు బయటకు వచ్చేసరికి ఊరు లేరు. ఆ రోజులలో ఆ వీధి లైట్లు కూడా లేవులే. ఆ రోజులలో వీధి లైట్లు ఆడి ఇప్పుడు వేసిర్రు, కానీ వీధి లైట్లు కూడా లేవు, మొత్తం చీకటే. నేను మామూలుగా వచ్చి మెలకుండా అటు ఇటు చూసిన ఊరు లేరు. ఇంకా ఇంటికాడ చూసిన మేకు. దేవునికి స్తోత్రం. తెల్లవారుజామున ఉదయాన్నే వచ్చిండ్రమ్మ. ఇదిగో మేకు లేదు, మేకు లేదు. మాంత్రికుడు చెప్పినట్టుగా మేకు అది నేనే తీసుకుపోయింది. అది ఎందుకు ఉంటుంది ఆడ? ఇవన్నీ మనము చేయకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాంత్రికున్నైనను ఇంద్రజాలికున్న, ఇంకా ఇవన్నీ చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయిలే. ఇంద్రజాలికుడు అంటే మ్యాజిక్ షో చేస్తూ ఉంటారు చూడండి టీవీలలో. స్కూళ్ళకు కూడా వస్తూ ఉంటుంటారు వాళ్ళు, మ్యాజిక్ షో చేస్తూ ఉంటుంటారు. ముక్కులో నుంచి రబ్బర్ తీయడము, నోట్లో నుంచి అయ్యని కాగితాలు తీయడము చేస్తూ ఉంటారు. అయ్యని మ్యాజిక్. ఇంద్రజాలికుడు అంటే వాళ్ళేలే. ఇంకా అయినా చెప్పుకుంటే పోతే చాలా అవుతుంది. మంత్రాలు అంటే చాలా అవుతుంది. కర్ణ పిచాచమును అడుగువానైను, దయ్యముల యొద్ద విచారణ చేయువాడినైను. జ్వరం వచ్చిందా? అంత్రం. జలుబు చేసిందా? అంత్రం. దగ్గొచ్చిందా? అంత్రం. చీదిండా? అంత్రం. కూర్చున్నాడా? అంత్రం. లేచిండా? అంత్రం. మంత్రాలకు చింతకాయలు రాలవని తెలుసా మీకు? ప్రతిదానికి మనోళ్ళు భయపడి పరిగెత్తుకుంటూ, అటువంటి వాళ్ళందరినీ బైబిల్ అంటుంది వాళ్ళు నాకు హేయులు అని అంటుంది. ఎవరంట అటువంటి వాళ్ళంతా? హేయులు నాకు అటువంటి వాళ్ళంతా. బజార్లంబటి కూర్చొని ఆ చిలక దగ్గర జ్యోతిష్యం చెప్పించుకునే వాళ్ళు. ఇండ్లంబటి వచ్చినటువంటి ఆ కాటిపాపడి దగ్గర వాళ్ళు జ్యోతిష్యం చెప్పించుకునే వాళ్ళు, చేతులు చెప్పించుకునే వాళ్ళు. ఇండ్ల దగ్గరికి వచ్చినటువంటి ఆ కాటిపాపలను పిలిపించి జ్యోతిష్యం చెప్పించుకునే వాళ్ళు. ప్రతి చిన్నదానికి వెళ్ళి అంతరం కట్టించుకునే వాళ్ళు. దేవుడు అంటున్నాడు, ఇటువంటి వాళ్ళందరూ నా దృష్టిలో హేయులు
అసహ్యులు ఇటువంటి వాళ్ళందరూ నా దృష్టిలో. ఎందుకో తెలుసా? జీవము కలిగిన దేవుణ్ణి నేను, సర్వ సృష్టికర్తను నేను, నా యొద్దకు రావాలను ఎవడైనా. హల్లెలూయా. ఎవడైనాను నా యొద్దకు రావాలి. ఒకడు పరిశుద్ధుడై ఉండాలంటే నా యొద్దకు రావాలి. ఒకడు మోక్షము చేరాలంటే నా యొద్దకు రావాలి. ఒకడు పాపము నుంచి విడుదల పొందాలంటే నా యొద్దకు రావాలి. రోగము నుంచి విడుదల పొందాలంటే నా యొద్దకు రావాలి. ఎందుకంటే నా గాయపడిన హస్తములు వారిని బాగు చేస్తాయి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నిలువెత్తు నిదర్శనం, నేనే సాక్ష్యం మీకు. నా దేవుడు ఎలాంటి స్వస్థత కార్యాలు చేశాడో నా పట్ల, మీ పట్ల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నిలువెత్తు సాక్ష్యం నేను మీకు. దేవుడు ఎలాంటి స్వస్థత చేసే దేవుడో. ఆయన యొద్దకు వస్తే అలాంటి కార్యాలు చేస్తాడు. మనం పెద్ద పెద్ద అనుకుంటున్నాం పాపాలంటే, చిన్న చిన్న వాటి దగ్గర మనం తప్పిపోతున్నాము. చిన్న 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 వాటి దగ్గర. కాబట్టి మనం ఏం చేయాలనంటే, ప్రభువా ఆ చిన్న చిన్న వాటిని కూడా సరి చేసుకుంటాను. ఈ రోజున నేను నీ యొద్దనే విచారణ చేస్తాను. ఏది అయినా కూడా ప్రార్థన 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 ప్రార్థన. ఫస్ట్ ప్రియారిటీ ప్రార్థనే. మొదటి ప్రాముఖ్యత ప్రార్థనే. నువ్వేం చేయడానికి పో, ప్రార్థనే. అలాగని తప్పు చేయడానికి పోయేటప్పుడు ప్రార్థన చేస్తే అది జరగదు, నువ్వు ఇబ్బంది పడతావు. ప్రతి మంచి కార్యానికి నువ్వు మొదట ప్రార్థనతో ప్రారంభించు, దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవించునుగాక. అందరము తలలు వంచి కళ్ళు ముద్దాం. మీకేమైనా సాధ్యమైతే అవకాశం, ఆరోగ్యం ఉన్న వాళ్ళు కాస్త మోకరించండి. ఒక చిన్న ప్రార్థన చేసిన తర్వాత కానుకలు పాట పాడుకొని, కానుకలు సమర్పించుకొని చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. అందరు ఏమన్నా అవకాశం ఉంటే కాస్త అట్లా ఆరోగ్యం అవకాశం ఉన్న వాళ్ళు మోకరించండి. ఈ వారంలో స్లాబ్ వేయబోతున్నాం. దేవుడు